క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీతో ఒక విషయాన్ని గురించి మాట్లాడాలి అని భావనతో మరి తండ్రి గారిని కోరినప్పుడు వారు ప్రేమతో అంగీకరించి అనుమతించినందుకు గాను సంఘాలుగా ఈరోజు మనమంతా కేవలం ఈ పట్టణంలో ఈ ప్రదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో సంఘాలుగా కూడుకుంటూ వాక్యంలో ప్రార్థనలో ఏకీభవిస్తూ మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంగా మనమంతా గుర్తింపు కలిగి ప్రతి దైవ సంబంధమైన కార్యక్రమంలో కూడా అందరూ తమ సహాయ సహకారాలు అందిస్తూ సంఘాలుగా మనం ఎలా వర్ధిల్లుతున్నామో అన్నది మనకు ముందు జరిగిన ప్రకటనలో ఎందరో ఆపదల్లోనూ ఎందరో అవసరతల్లోనూ ఎన్నో పరిచర్యల్లోనూ ఏ విధంగా తమ అమూల్యమైన కష్టార్జితాన్ని దాతలుగా వారు అందిస్తున్నారు అన్నది మనం విన్నప్పుడు అవే ప్రత్యక్ష సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయి. వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు రాష్ట్రాలు చివరికి దేశాల నుంచి కూడా దేవుని పరిచర్య నిమిత్తమై వాళ్ళు పాల్పడుతున్న సహకరిస్తున్న విధానాన్ని బట్టి మనందరికీ క్రీస్తే శిరస్సుగా కలిగి మనం ఉన్నాము అని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు. మరి ఈ ప్రత్యేకమైన ఈ మాటల్లో భవిష్యత్తులో మన ముందున్న ఒక గొప్ప ప్రణాళికను సంఘాలుగా మీ అందరితో పంచుకొని మీ అందరి సహకారం కావాలి అనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ ప్రాంతాల్లో కూడుకుంటున్న మీరందరూ కూడా దీని విషయమై ఒక ప్రత్యేక శ్రద్ధ చూపేవారై ఉండాలని మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. సంఘము అనగానే నిర్మాణాలు కావు అని మనకు తెలుసు. మనమే సంఘము అవయవాలుగా మనం అందరం ఉన్నాము. అయితే ఈ సంఘాన్ని గూర్చి దేవుడు ఏమన్నాడో కొన్ని మాటలు చదువుకొని తరువాత మన ప్రణాళిక కోసం మీరందరూ కూడా ఆలోచించి దేవుని మాటలను బట్టి బలపడి సిద్ధపడాలని నేను మనవి చేసుకుంటున్నాను. మొదటిగా పౌలు గారు తిమోతి గారిని ఉద్దేశించి రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, కొరింథీయులకు తిమోతి గారికి రాసిన తొలి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘము, దేవుని మందిరం అన్నా జీవం కలిగిన దేవుని సంఘము అన్నా జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అంటున్నాడు. చూడండి, అనగా మనం జీవము కలిగిన దేవుని మందిరముగా ఉన్న మనం, జనులుగా కూడుకునే మనం ఎలాగూ ప్రవర్తన అంటే ఏ రకమైన ప్రవర్తన? ఇక్కడికి వచ్చి ముసుగు వేసుకొని కూర్చోవటం అనా, లేదంటే మోకరించి ప్రార్థించటం అనా, లేదా కన్నీటితో దేవునికి వేడుకోవటం అనా? ఏ ప్రవర్తన విషయంలో ఇక్కడ చెబుతున్నాడు? ఏమండి, జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని నీ సంగతులను నీకు రాస్తున్నాను నా కుమారుడు తిమోతి అని పౌలు గారు చెబుతూ మరొక మాట క్రిందన అంటున్నారు. చూడండి, ఆయన ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది అంటున్నాడు. సంఘము అనగానే సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే, ఒక అర్హత ఏంటంటే అది సంఘము సత్యమునకు స్తంభం అంటున్నాడు. చూడండి, సత్యం అనగా ఎవరు? వాక్యం, క్రీస్తు యేసువారు. వాక్యం అనగా నీ సత్యమే వాక్యం, లేదా నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చాలాసార్లు చదువుకున్న మాట. అంటే సత్యం అనగా దేవుని మాటలే సత్యం. ఆ సత్యమే సంఘానికి స్తంభంగా ఉండాలి. మనకి స్తంభము అని దేన్ని ఎందుకు పోల్చాడు అంటే, ఒక భారీ నిర్మాణాన్ని దేనినైనా నిలబెట్టడానికి వాడేది స్తంభం.
మూల స్తంభం అంటారు. ఈరోజు ఏ అపార్ట్మెంట్స్ చూడండి, ఏ హర్మ్యానాలు చూడండి, ప్రపంచ దేశాల్లో మరి పదులు వందలకు పైగా స్టెయిర్స్ అంతస్తులతో భవనాలు ఈరోజు బహుళ అంతస్తుల భవనాలు అంటారు. వాటిని నిర్మిస్తున్నారంటే వేటితో అనుకుంటున్నారు? స్తంభములు. కనుక స్తంభాలు అనగానే సర్వసాధారణంగా ఈరోజు ఆలయాల్లో కనిపించే సిమెంటు స్తంభాలు కావు. అవి కేవలం నిర్మాణాలను నిలబెట్టే స్తంభాలు. అయితే ఇక్కడ స్తంభాలు అనగానే మనల్ని ఉద్దేశించి చెబుతున్నాడు స్తంభాలు అని. దానికి గలతీ పత్రికలో పౌలు గారు ఏమని రాస్తున్నారో 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, స్తంభములుగా ఎంచబడిన అనే పదాన్ని అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడుతూ ఆయన పేతురు యోహానులను ఉద్దేశించి అన్న మాట ఇప్పుడు మనం చదువుకుందాం. గలతీయులకు రాస్తున్న పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 9వ వచనం. ఇది ఆల్ సిబిటీస్, ఆల్ క్రైస్ట్ చర్చెస్ అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే భవిష్యత్తు ప్రణాళిక కోసం ఒకనాడు సంఘాలు ఎలాగో సిద్ధపడ్డాయో అన్నది మనకు, ఆ సంఘాలే మనకు మాదిరి. అది బైబిల్ సత్యం. ఆ సత్యంలో ఏం రాయబడిందో మనం చూద్దాం. ఇప్పుడు స్తంభాలు అనగానే ఎవరిని స్తంభాలుగా ఇక్కడ పోలుస్తున్నాడో చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అంటే మనుషులే స్తంభాలు. ఆ మనుషులు స్తంభాలుగా ఎలా అవుతారు? వారిలో సత్యం ఉన్నప్పుడు. అంటే సంఘం అనగా మనమైనప్పుడు, సంఘం అంటే సమూహం అయినప్పుడు, సంఘం అంటే జనులైనప్పుడు, ఆ జనులలో ఏముండాలి అంటే మనలో ఏముండాలి? సత్యము. ఆ సంఘము సత్యానికి స్తంభము అనే మాట తిమోతి గారికి రాస్తూ ఆ పత్రిక మనం చదువుకున్నాం. అంటే మనందరిలో సత్యమే స్తంభంగా నిలవబడాలి. అంటే మనమంతా స్తంభాలుగా ఉండాలి. అంటే మనలో ఏముండాలి? సత్యం. ఈరోజు సంఘాలుగా ప్రపంచ దేశాల్లో పిలువబడుతున్న ఎన్నో సంఘాలండి. నాకు తెలిసి కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి. లక్షల పైనే, కోట్లు కూడా కావచ్చు. అంటే ఇన్ని సంఘాలుగా విస్తరించిన సంఘాలని మనుషులు గుర్తించే సంఘాలు ఇవి. కానీ దేవుడు సంఘంగా దేన్ని గుర్తిస్తాడో తెలుసా? సత్యానికి ఏ సంఘం అయితే స్తంభంగా ఉందో, లేదా ఎవరైతే ఆ సహవాసంలో, ఆ కూడికలో, ఆ జనులలో సత్యానికి బాసటగా నిలిచారో వారే సత్యము, వారే స్తంభము, వారే సంఘము అని దేవుడు గుర్తిస్తాడు. కనుక మనుషుల గుర్తింపు మనకు అక్కర్లేదు. మనుషులు ఎలా గుర్తిస్తారు? ఆసియాలో పెద్ద సంఘం అండి, యూరోప్లో పెద్ద సంఘం అండి, లేదా ఇటలీలో ప్రాచీన సంఘం అండి, ఇలా చరిత్రలో ఉన్న సంఘాలు ఉన్నాయి. అవన్నీ ఏంటి? మనుషులను బట్టి కావు. అవి దేని బట్టి? మనుషులను బట్టి కాదండి, నిర్మాణాలను బట్టి. ప్రాచీనమైన బ్రిటిష్ వాళ్ళు కట్టిన గుడండి ఇది, కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించబడిన గుడండి. ఇవన్నీ కూడా నిర్మాణాల కోసం, రాతి కట్టడాల కోసం ఈరోజు చరిత్రలో నిలబడే సంఘాలు. కానీ అవి దేవుడు ఎంపిక చేయడండి, అవి దేవుడు అంగీకరించడు. అందులో కూర్చున్న వాళ్ళు 10 మందో, 100 మందో, 1000 మందో, 1,00,000 మందో, వాళ్ళకి దాంతో సంబంధం లేదు. ఆయనకి సంఘము అనగానే ఎవరు సత్యానికి బాసటగా నిలిచారు, అది ఏ ప్రాంతంలో ఉంది, అది పల్లెటూరైనా, అది మహాపట్టణమైనా, ఎవరైతే సత్యానికి స్తంభాలుగా మారారో, అంటే ఎవరిలో అయితే సత్యము పునాది బలముగా ఉందో వారిని దేవుడు సంఘంగా అంగీకరిస్తాడని మర్చిపోకండి. ఇది సార్వత్రిక క్రీస్తు సంఘము. ఎందుకంటే జైశాలి గారి ద్వారా సర్వసత్యము ఈ శతాబ్దంలో మనం తెలుసుకోగలిగాము అంటే ఆయన చేసిన మరి అకుంఠితమైన దీక్షతో కూడిన ఒక పరిశోధన. ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే సంవత్సరాలు తరబడి ఆయన చదివి ఈ సత్యాన్ని వెలికి తీశారు. బైబిల్లో ఉన్నదే. కానీ శతాబ్దాలుగా మరుగున పడిపోయింది. ఏది సంఘమో తెలియదు, ఏది సత్యమో తెలియదు. అపార్థాలుగా ఈరోజు డెనామినేషన్ల పేరట
వేల లక్షల సంఖ్యలో విస్తరించి తాము సంఘాలుగా పిలువబడుతున్నారే కానీ వారిలో సత్యం అనేది లోపించింది అన్నది మనం గుర్తించాలి. కనుక ఈరోజు మనం సార్వత్రిక క్రీస్తు సంఘాలం. ఎక్కడున్నా, మీరు ఆరిన నేల మీద ఎక్కడ ఉన్నా, ఈ మాటలు వింటున్నా, ఎక్కడ మీరు సహవాసంలో కూడుకున్నా, మీరు గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా? మీరు సార్వత్రిక క్రీస్తు సంఘ సభ్యులు. ఆ సభ్యత్వం రావాలి అంటే మీలో ఏముండాలి? సత్యము. అది ప్రధానమైనది. అంటే వాక్యం, బైబిల్లో ఏదైతే దేవుడు రాశాడో, ఏదైతే చెయ్యమని చెప్పాడో అలా చెప్పేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, వారు మాత్రమే స్తంభాలుగా, సత్యానికి స్తంభాలుగా, సంఘాలుగా నిలబడిన వాళ్ళు అని గుర్తించాలి. కనుక దీన్ని బట్టి ఈరోజు మనలో ఎంతమంది ఆ సత్యానికి స్తంభాలుగా మనం నిలబడ్డాము అన్నది మనం పరిశీలించుకోవాలి. కేవలం సత్య సంబంధమైన సంఘానికి వెళ్ళినంత మాత్రాన మనం సత్యంలో ఉన్నట్ట కాదు. మనం వెళ్ళటం మాత్రమే కాదు, ఆ సత్య ప్రకారంగా వాక్యము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులనుందా? లేదు. వాక్యం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ వాక్య ప్రకారము ప్రవర్తించువారు అనే పదం యాకోబు పత్రికలో మనం చదువుకుందాం. ఒకసారి అది కూడా చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 అండి. మీరు వినువారు మాత్రమే అంటే సంఘాలకు వెళ్ళి, సత్య సంబంధమైన సంఘాలకు వెళ్ళి వింటూ ఒకవేళ మీరు వెళ్ళిపోతే, వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారుగా ఉంటారు. కనుక వాక్య ప్రకారం అంటే బైబిల్ ఏదైతే చెప్పిందో, ఏ సత్యాన్ని అయితే చెప్పిందో ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండు. ఇది అన్నిటికన్నా అట్మోస్ట్ ఇంపార్టెంట్, అంటే అన్నిటికన్నా ప్రధానమైన విషయం మనం గుర్తించాల్సింది. అంటే సంఘాలుగా మీరు కూడుకోవటం మాత్రమే కాదు, సత్య సంబంధులుగా మీరు ప్రవర్తించాలి. అంటే వాక్య ప్రకారంగా, వాక్యంలో ఉన్న వాటి ప్రకారంగా మీరు చేసేవారుగా ఉండాలి. ఎవరైనా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు. మీరు చేస్తున్నారా లేదా? అలా మీరు చేస్తే మీరు స్తంభం, మీరు సంఘం, మీరు సత్యానికి నిలయం అని మీరు అనుకోవాలి. కనుక ఈరోజు మనం చెక్ చేసుకుందాం. ఈరోజు సార్వత్రిక సంఘాలుగా మనం పేర్లు పెట్టుకున్నాం. ఏమండి? క్రీస్తు సంఘాలుగా మనం పిలువబడుతున్నాం. సంఘం క్రీస్తుది కదా, మనందరికీ శిరస్సు ప్రభువారు కదా. మరి ఆ సంఘానికి శిరస్సుగా ఉన్న ఆయన ఆదేశాల ప్రకారంగా మనం అంతా చేస్తున్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి కదా. రోగాలను ఎలాగైతే మనం పరిశీలించుకుంటామో శరీరంలో ఉన్నాయో లేదో అని, సత్యం మనలో ఉందో లేదో అన్న పరిశీలన కూడా మనం చేయాలి. కనుక ఈరోజు సార్వత్రిక సంఘాలుగా ఈ ఆరాధనలో కూడుకుంటున్న మనమంతా చెక్ చేసుకుందాం. వాటి ప్రకారంగా మనం ఉన్నామా? వినటం మాత్రమే కాదు, ఎందుకంటే వినేవాళ్ళు అందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆదివారం ఆరాధనలకు వెళ్ళి కేవలం వాక్యం వినేవారు మాత్రమే. కానీ మనం వినువారు మాత్రముగా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా మనం ఉండాలి. ఏమండి? మరి అలా ఉండాలి అంటే ఏం చేయాలి? చదువుకుతాం. బైబిల్లో ఉన్న కొన్ని మాటలు చదువు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, సంఘంగా మనకు సమయం దొరికినప్పుడు 6వ అధ్యాయం 10వ వచనం ఏమన్నారండి పౌలు గారు? అందరి ఎడల విశేషముగా మరి ఎక్కువగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదు. మనకేం అప్పచెప్పాడు బాధ్యత? మళ్ళా చదువుదాం మాట. మనకు సమయము దొరికిన కొలది, మనకు వీలు కలిగినప్పుడల్లా, అందరి ఎడల మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. విశ్వాస గృహం అంటే ఇదిగో విశ్వాస గృహానికి వచ్చారు మీరంతా, అంటే ఒక నమ్మకమైన ఇంటికి వచ్చారు, నమ్మకంతో వచ్చారు, సత్యాన్ని తెలుసుకోవాలనే నమ్మకంతో మీరు వచ్చారు. కనుక ఈ విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, ఎవరైతే చేరారో వారి పట్ల ఏం చేయాలి? మేలు, అంటే మంచిని చేసేవారుగా మీరుండాలి, మేలులు చేసేవారుగా మీరుండాలి. ఏంటా మేలులు, ఏంటా మంచి? మరొక మాట చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు.
ఏంటట? ఈ సత్యానికి స్తంభంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వాక్యం వింటున్నారో, ఆ విన్నవారు ఎలా చేయాలట? వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఏం ప్రవర్తించాలి? వాళ్ళ ప్రవర్తనలో ఏముండాలి అంటే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. పరిశుద్ధులు అంటే మనమే. క్రీస్తు రక్తము చేత కడుగబడిన మనం అందరం పరిశుద్ధులమే. మరి పరిశుద్ధులుగా మనకు అవసరతలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ అవసరతల్లో పాల్గొంటున్నారా? ఎంతమంది అండి? తండ్రి గారికి ఇదిగో ఈ ఈ అమౌంట్, ఈ సహాయం చేస్తున్నారు ఎంతమంది? చదివారు ఇప్పుడే, జీవన్ బాబు చదివాడు పేర్లన్నీ. ఏమండి? నిర్మాణం కోసం మేము అందిస్తున్న సహాయం. అలాగే రోగాలలో బాధపడుతున్న వాళ్ళకి మేము అందిస్తున్న సహాయం. ఎవరు వాళ్ళందరూ? అడిగిన వాళ్ళందరూ పరిశుద్ధులు. చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇచ్చిన వాళ్ళందరూ ఎవరు? దాతలైన వాళ్ళు. అది ఎంత అనేది కాదు, అది 100, 200, 50,000 అనేది కాదు. వాళ్ళు చేస్తున్న సహాయం పరిశుద్ధుల అవసరతలు. వాళ్ళ అవసరతల్లో ఉన్నారు, రోగాల్లో అవసరతల్లో ఉన్నారు, వారు కూడుకునే స్థలాల కోసం అవసరతల్లో ఉన్నారు, వాళ్ళ పరిచర్య కోసం అవసరతల్లో ఉన్నారు. ఇలా రకరకాల పరిశుద్ధుల అవసరతల్లో ఉన్నవారి విషయంలో అంటున్నాడు రోమపత్రిక 12:13, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, మీరంతా పాలివారుగా ఉంటూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు అన్నాడు. ఇంకో పాయింట్ చెప్పాడు చూడండి ఇక్కడ. ఏంటి? శ్రద్ధగా ఏమివ్వాలి? ఆతిథ్యం. ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి? ఏమండి, మా ఇంటికి ఒకసారి భోజనానికి వస్తారా? ఆతిథ్యం అంటారు దాన్ని. అంటే వాళ్ళకి భోజనం పెట్టడం. ఆతిథ్యం అనగానే ఎవరినైనా పిలిచి వాళ్ళకి మనం భోజనాన్ని పెట్టడం. ఈ భోజనం పెట్టడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం సుమా. దాన్ని ఏది పక్కన తీసేయకండి, అది తక్కువ అని మీరు అనుకోకండి. ఆతిథ్యం ఇవ్వటం. ఎవరికి ఆతిథ్యం ఇవ్వమంటున్నాడు? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండు. అంటే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏం పెట్టాలి? కాన్సన్ట్రేషన్, శ్రద్ధగా. ఏమంటే మన ఇంటికి ఎవరినైనా ప్రేమతో పిలిచామనుకోండి, తండ్రి గారినే మీరు పిలిచారనుకోండి, ఏదో మీకు నచ్చింది పెట్టేస్తారా? లేదండి, తండ్రి గారికి ఏది ఇష్టమో, తండ్రి గారికి ఎలా వండాలో, ఎలా రుచికరంగా ఉండాలో, ఇవన్నీ ఆలోచించి కదా ఎన్ని రకాలు సిద్ధం చేస్తారు మీ ప్రేమను బట్టి. ఏమండి? మీ ప్రేమను బట్టి. ఒకనొక సమయంలో అండి, ఎర్రగుంట్ల ప్రాంతాలకి మేము, డైరెక్టర్ గారు, తండ్రి గారు, మేమందరం వెళితే అండి, ఆయనకు హోటల్ ఉందంట. ఆయన భోజనానికి పిలిచాడండి మమ్మల్ని అందరినీ. మేము దగ్గర 10 మంది వరకు వెళ్ళాం. ముందు ఒక పెద్ద పళ్ళెంతో వస్తున్నాడండి. ఓహో, ఈ పెద్ద పళ్ళెంలో అందరికీ పంచుతారేమో అనుకున్నాం. ఒక అతని దగ్గర మా ముందు పెట్టారండి ఒక పళ్ళెం. అలాగే డైరెక్టర్ గారి ముందు ఒక పళ్ళెం పెట్టారు. ఇలా మాతో వచ్చిన 10 మంది ముందు 10 పళ్ళెలు తీసుకొచ్చారండి. ఇంకా ఆ పళ్ళెల్లో మీరు చూస్తే అండి, ఒక్కొక్క దాంట్లో ఇంకా అన్ని రకాల మాంసాహారం, అది చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, దగ్గర ఒక 30 వెరైటీలు, ఇంత మొత్తం రౌండ్గా ఒక పెద్ద పళ్ళెంలో అందరికీ పెట్టారండి. తినగలమనేనా? సరే, మేము తినలేములేండి, తినలేకపోయాం కూడా. కానీ వాళ్ళ ప్రేమ ఆతిథ్యం అంటారు దాన్ని. ఆతిథ్యం అంటే ఇందులో ఏదైనా ఆయన తినొచ్చు. ఆయనకు నచ్చింది ఇంత ముట్టుకున్నా చాలు. అప్పటికే అన్నారు తండ్రి గారు, ఎందుకు నాయన ఇంతటి మేము తినగాలంటే, తండ్రి గారు మీరు తినకపోయినా పర్లేదు, అలా రుచి చూస్తే చాలు మీరు అని. అంటే వాళ్ళ ప్రేమను చూపించడం కోసం వాళ్ళు చేసిన ఆతిథ్యం అంటారు దాన్ని. ఇన్ని ఐటమ్స్ ఉండటంలో వాళ్ళు చూపించే శ్రద్ధ అంటారు దాన్ని. శ్రద్ధ. వచ్చారండి, పర్లేదు, మీరు ఎవరైనా భోజనానికి పిలిచి తెల్లన్నం చారు అండ్ ఊరికి రసం వండేసి వడ్డించి పంపించారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? మీ దగ్గర భోజనం చేసిన తర్వాత అసలు వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం రాదండి. లేదా మజ్జిగానం వేసి పంపించారనుకోండి, అది గౌరవమేనా? కాదు కదా. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం అంటే వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టడం అని అర్థం. ఏమండి? వాళ్ళు కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టడం అని అర్థం. మరి దేవుడు ఈరోజు మనకి తృప్తిగా భోజనం పెట్టాడు. ఎన్ని వడ్డించాడంటే, అసలు భూలోకం అంటేనే వడ్డించడం ఇస్తారా? ఎన్ని వెరైటీలు, ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, మాంసాహారాలు, ఇన్ని రకాలు ఎవరి కోసం దేవుడు చేశాడు? మనమంతా తృప్తిగా తినాలని ఐటమ్స్. ఈరోజు బజారులో దొరికే సరుకులన్నీ కూడా అది మన తండ్రి మన కోసం ఇచ్చినవి కాదా? అవును, ఇచ్చాడు. అంటే ఆయన మనకు ఆతిథ్యం ఇవ్వడంలో ఎంత ప్రేమించాడు, ఎంత శ్రద్ధ వహించాడు. ఇలా ఉండాలి, దీనికి ఈ రుచి ఉండాలి, దీనికి ఈ విధమైన ఆకారం ఉండాలి, దీనికి ఈ విధమైన రంగు ఉండాలి. ఏమండి? ఎంత మాంసం కూర ఉండినా తెల్లగా ఉందనుకోండి, పాలులాగా, మీరు తినగలరా? మనకు కలర్స్ కనబడాలన్నీ, డిఫరెంట్ కలర్స్. ఇది ఎరుపుగా, ఇది పసుపుగా, ఇది పచ్చగా. అవన్నీ తినేటప్పుడు మనకు తినాలనే ఆసక్తి.
కనుక దేవుడు ఎన్నిటిని ఆలోచించాడో మనకు భోజనాన్ని సిద్ధం చేసేటప్పుడు మనం పుట్టక మునుపు ఈ ప్రకృతిలో తృప్తిగా మనం తినాలి అని. ఇది తండ్రి మనసు అయితే ఇక యేసుప్రభు మనసు కూడా ఎలాంటిదో తెలుసు అంటే ఆయన భోజనం పెట్టాడు కొన్ని సందర్భాలు, అంటే రాయబడిన కొన్నే కానీ ఎన్నిసార్లు ఆయన పెట్టాడో ఇంకా తెలియదు. ఎందుకంటే ప్రభు వారు చేసిన అనేక కార్యాలు ఉన్నాయి, అవన్నీ రాస్తే బైబిల్లో సరిపోదు అని చెప్పి కొన్ని ఎక్స్క్లూడ్ చేయబడ్డాయి. ఆయన భోజనం ఎలా పెట్టాడు తెలుసా అండి? చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత, తిని ఏమాలట, ఏమండి ఇంకా కావాలా, ఇంకా కావాలా, భోజనంకి వచ్చేటప్పుడు ఇంకా కావాలండి అని అడుగుతారు కదండి. అది ధర్మం. ఏదో ఒకసారి వేసిన తర్వాత మొహమాట కొద్ది మనం అడగం, తినాలని ఉన్నా రుచికరంగా ఉన్నా మనం అడగం కావాలండి అని. వాళ్ళు అడిగితేనే వద్దండి వద్దండి అంటూనే చెయ్యి వెనక్కి తీస్తాం, అంటే వెయ్యమని. మరి పూర్తిగా వడ్డించేయండి అంటే బాగోదు, అగౌరవంగా ఉంటుందేమోనని. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మొహమాటం కొద్దీ వీళ్ళు మొహమాట పడుతుంటారని వేస్తుంటారు. మనం ఇష్టం ఉంటుంది, తింటుంటాం. అప్పుడు ఏమంటాం, ఇంకా అబ్బో చాలండి ఎక్కువైపోయింది, అబ్బో వద్దండి 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 అంటే తృప్తి పొందాము అని అర్థం. యేసుప్రభు వారు కూడా వేల మందికి ఆహారం వడ్డించినప్పుడు ఉన్న 2 రోటి ముక్కలే లేదంటే చేప ముక్కలే ఏదో మొత్తం ఉన్నదాంతో సర్దుకోండి ఆయన అని అన్నాడా? లేదు. ఏమన్నాడండి? వడ్డించండి, ఎవరికి ఎన్ని రొట్టెలు కావాలో ఎవరికి ఎన్ని చేపలు కావాలో తినవండి. బాగా వాళ్ళు తిన్నారు. తిని తర్వాత ఏమైందంటే తిని తృప్తి పొందిన తరువాత మిగిలిపోయాడు చాలా. అంటే ఎప్పుడు మిగిలితే చెప్పండి, అందరూ కడుపు నిండా తిన్న తర్వాత కదా మిగులుతుంటుంది. కొంతమంది చాలామంది ఆకలితో ఉంటుండగానే అన్నం అయిపోయింది అనుకోండి, కూర అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఆకలితో ఉన్నట్టు కదా. ఇంకప్పుడు తృప్తిగా ఏం పెట్టినట్టు, నిండుగా మనం ఏం పెట్టినట్టు చెప్పండి. కనుక పెట్టాలి అనుకున్నప్పుడు సమృద్ధిగానే పెట్టాలి, దేన్నైనా సరే నిండుగా పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి, అరకొరగా పెట్టడం కాదు. తండ్రి అదే ఉద్దేశం. కుమారుడిగా యేసుప్రభు వారు కూడా ఆయన కూడా అలాగే తృప్తిగా రెండోసారి కూడా చూడండి. మత్తయి సువార్త 15:37 అయితే ఇది రెండోసారి పెట్టినప్పుడు, ముందు 5,000 మందికి ఆహారం, తర్వాత ఏమో 7,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు చూడండి, వారు తిని తృప్తి పొందిన మీదట అంటున్నాడు. అక్కడేం 12 గంపలు ఎత్తారు, ఇక్కడ 7 గంపలు ఎత్తారు. ఇక్కడ కూడా తృప్తిగా తినటం అంటే వడ్డించటం, భోజనం విషయంలో, ఆతిథ్యం ఇవ్వటంలో, పెట్టడం విషయంలో తృప్తిగా వడ్డించటం అనేది తండ్రికి కానీ కుమారునికి కానీ అలవాటండి. ఇంచుమించు మనం అంతే. ఎవరినైనా అతిథులుగా మనం వాళ్ళకి ఆహ్వానిస్తే వాళ్ళు కడుపు నిండా పెట్టి పంపించాలని మనం అనుకుంటాం, అంతే కదా? అవును. ఇక దేవుడు ఇశ్రాయేలీయులైన వాళ్ళకి నేర్పించేటప్పుడు పాత ధర్మశాస్త్రంలో వాళ్ళకి నిబంధన ఇచ్చాడు. వాళ్ళకి నిబంధన ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఒక మాట కూడా చెప్పాడండి. ఏం చెప్పాడు? సరే, వాళ్ళకి దశంభాగాలనే అప్పుడు ఉండేవి కనుక ఆ దశంభాగాల విషయంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడండి. చాలా వరకు దశంభాగాల కోసం ఈ మాట చదువుతారు కానీ ఆ ముందు మాటని సరిగ్గా చదవరు చాలామంది. కానీ ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. ఏంటి ఆ మాట? ఏమండి, దేవుడు మలాకీ గ్రంథంలో మాట్లాడుతూ 3వ అధ్యాయం తీయండి, బైబిల్ చూడండి అందరూ కూడా. ఎందుకంటే మనం చెయ్యబోయే ఒక భవిష్యత్తు ప్రణాళిక కోసం అండి ఈ ప్రత్యేకమైన మాటలు మీ అందరితో, సంఘాలుగా మీ అందరితో పంచుకోవటం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఏమంటున్నాడు? ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. మీరు దశంభాగాలు ఇవ్వండి అని ఎందుకు అన్నాడు దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులతో? చెప్తున్నాడు చూడండి, నా మందిరములో ఆహారముండునట్లు అంటే 10వ భాగాలు దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులకి ఇమ్మని చెప్పడానికి గల కారణం, నా సన్నిధికి వచ్చేవాళ్ళు తృప్తిగా తిని వెళ్ళాలి నా మందిరానికి. ఎందుకంటే యెరూషలేము బంగారు దేవాలయాన్ని, యెహోవా ఉన్నాడు అక్కడ, ఆయన మందసం ఉందని ఆ తండ్రి ఆయన చూడ్డానికి వెళ్ళాలండి అని పిలిగ్రిమ్స్. అంటే చాలామంది దర్శనం, దైవ దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఆకలితో వెళ్ళకూడదు. అర్థమవుతుందా మీకు? చాలామంది దేవాలయాల్లో వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదో దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. కొంతమంది అన్నదాన కార్యక్రమం చేస్తుంటారండి. అంటే వాళ్ళ మందిరానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అంటే మీరు దశంభాగాలు ఎందుకు ఇస్తున్నారు, అవన్నీ నిధిలోనికి ఎందుకు వెళ్తున్నాయంటే ఆ నిధిలో డబ్బు విస్తారంగా ఉంటే ఆ ధనంతో మందిరానికి వచ్చిన వాళ్ళకి సంపూర్ణంగా ఆహారం మేము పెట్టాలి. ఇది దేవుడు ఉద్దేశం అండి. అంటే చివరికి తన దర్శనం కోసం వచ్చిన వాళ్ళకు కూడా భోజనం కడుపు నిండా పెట్టి పంపించాలి అనేది పరలోకపు తండ్రి ఆ రోజు ఇశ్రాయేలుకి పెట్టిన కట్టడది.
వాళ్ళకి పెట్టాడు. దశంభాగాలు ఎందుకు ఇమ్మన్నాడంటే దశంభాగం మీద వీళ్ళు మనసు పెడుతున్నారు, కానీ ఎందుకు దశంభాగాలు ఇమ్మన్నాడని దానికోసం ఆలోచించడం మానేశారు. అంటే దశంభాగాలు సేవకులు తీసేసుకుంటున్నారు, ఇది మాది ఇది మాది ఇది మాది అని. నీ కోసం కాదు దశంభాగాలు ఇమ్మన్నది. ఎవరు చెప్పారండి? ఏ సేవకుడు చెప్తాడా దశంభాగాలు ఇస్తే అతని జోబులో పెట్టుకుంటాడు, కానీ దశంభాగాలు దేవుని కోసం ఖర్చు చేయాలని ఎంతమందికి తెలుసు? ఇది దశంభాగం సేవకుడిది యాజకుడిది అని అనుకుంటున్నారే, కానీ ఆ యాజకుడు ఏం చేయాలో తెలుసా? దాన్నంతా కూడబెట్టి ఆహారము లోటు లేకుండా దేవుని మందిరములో లోటు అంటే నా మందిరములో ఆహారం ఉండునట్లు, ఆహారం కోసం మీరు డబ్బులు ఇవ్వండి, భోజనాల కోసం మీరు డబ్బులు ఇవ్వండి. అదండి, అర్థమైందా మీకు? భోజనం కోసమే మీరు మీ సంపాదనలో ఇవ్వండి. మీరు ఇస్తే నేను భోజనం సిద్ధం చేస్తాను. వచ్చిన వాళ్ళు ఎంతమంది అయినా, ఇలా లక్షల మంది అయినా సరే భోజనం నేను సిద్ధం చేస్తాను. అవునండి. అంటే దేవుడు ఈ అలవాటు ఎందుకు చేశాడు వాళ్ళకి? ఎందుకు చేశాడు చెప్పండి? ఎందుకు చేశాడు అంటే వచ్చిన వాళ్ళు తృప్తిగా భోంచేయాలి. ఆయనకి పెట్టటం అలవాటు, పెట్టటం. ఇంచుమించు జైశాలి గారికి అదే అలవాటు అండి. ఆయన దగ్గర మేము నేర్చుకున్నది కూడా అదే. ఎవరు వచ్చినా వాళ్ళని ఎప్పుడూ కూడా ఆకలితో పంపడానికి ఇష్టం ఉండదండి. ఎక్కడికి వచ్చినా నాయన పిల్లలకు భోజనం పెట్టి పంపించండి. ఏది మరలా సాదాసీదా భోజనం కదా, మంచి భోజనం, నాన్ వెజిటేరియన్ భోజనం పెట్టండి పిల్లలకి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆయన ఆతిథ్యం తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు, ప్రిన్సిపల్స్ కావచ్చు, డెప్యూటీ డైరెక్టర్స్ కావచ్చు, అడిషనల్స్ కావచ్చు, ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ భోజనం విషయంలో ఆయన ఎంతగా తన కష్టార్జితాన్ని, ఆయన కష్టం భోజన రూపంలో పెట్టి పంపటం అనేది అది ఎవరి మనసు అనుకుంటున్నారు? పరలోకపు తండ్రి అయిన దేవుని మనసది. అందుకే హిజ్కియా కాలం వచ్చేసరికి అప్పటికి ఇశ్రాయేల్ చాలామంది డెవలప్ అయిపోయారు, రాజులుగా వాళ్ళందరూ విస్తరించారు. ఆ కాలంలో హిజ్కియా ఏం మాట్లాడుతున్నాడు ఒక సందర్భాన్ని చూద్దాం బైబిల్లో. ఏమండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములు వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించిన. అతడంటే ఇక్కడ రాజైన హిజ్కియా. సందర్భాన్ని మీరు ఆలోచిస్తే హిజ్కియా రాజు చెప్తున్నాడు అక్కడ ఏం ఇవ్వాలటండి? ఎవరి భాగములు వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులందరికీ కూడా చెప్పాడు. మరి అతను యెరూషలేముకి రాజు కదా. 7వ వచనం, వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. ఏమండి, కుప్పలు కుప్పలుగా వేసి ఎప్పుడంటే 3వ మాసంలో ఆరంభించారట. ఎన్నో మాసంలో అండి? వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరంటే 3వ మాసం నుంచి 7వ మాసం 4, 5, 6, 7 అంటే 3 మొదలుకుంటే మొత్తం 5 నెలలు. 3వ నెల మొదలుకొని, 3వ మాసం అంటే నెల కదండి, 3వ నెల మొదలుకొని 7వ నెల వరకు 5 నెలలు ఏం చేశారటండి? మొత్తం దాచిపెట్టారటండి. అన్నిటినీ దాచిపెట్టారటండి. 7వ మాసమందు ముగించింది. 10వ వచనం, ప్రధాన యాజకుడైన అజర్యా ఏమంటున్నాడంటే యెహోవా మందిరములోనికి కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుంచి, దశంభాగం కోసం కదా కానుకలు తెస్తున్నారు వీళ్ళంతా, ప్రత్యేక కానుకలు, ఆ రోజు వాళ్ళ ప్రతిష్టార్పణలు కానీ ఏమైనా కానివ్వండి, వాళ్ళు తెచ్చే కానుకలు, వాళ్ళు తెచ్చేవన్నీ కూడా ఏమండి, యాజకుడు ఏమంటున్నాడు? యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చటం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. ఏమండి, భోజనం ఎలా చేశారట అక్కడ? సమృద్ధి, కడుపు నిండా వచ్చిన వాళ్ళందరూ, మందిరానికి వచ్చిన వాళ్ళు, యెరూషలేములో కదండి బంగారు దేవాలయం ఉంది, దేవుని మందసం, దాన్ని చూడడానికే కదండి ప్రపంచవ్యాప్తంగా వచ్చేవాళ్ళు. ఆలయాన్ని దర్శించుకోవడానికి, అందులో దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమందికి భోజనం అంటే దేవుడు ప్రణాళికాబద్ధంగా వాళ్ళతో ఎంత చక్కగా చెప్పాడంటే, నాన్న మీరందరూ మీ కష్టంలో జాగ్రత్తగా కొంత పక్కకు తీసి దాన్ని మీరు వెంటనే నిధికి పంపించండి, ఖజానాకు పంపించండి. అది రాజైనా అదే మాట, లేదా మలాకి గ్రంథంలో మనం చదువుకొని అదే మాట, లేదంటే దేవుడు మోషేతో ఆజ్ఞాపించిన అదే మాట. ఎందుకు వీళ్ళందరినీ ఏమంటున్నాడంటే, నాయన మీరందరూ ఈ ధనాన్ని కూడగబెట్టి ఉంచితే వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి. యెహోవా మందిరములోని జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజైన హిజ్కియాతో
అనను. యాజకుడు ఆశ్చర్యపోయాడు. ఏంటండి అయ్యా మీ పరిపాలనలో నిజంగా మీరు చెప్పిన విషయంలో ఎంత మిగిలింది ఏంటండి, ఎంత మిగిలిందేంటి? మళ్ళా అందరికీ భోజనం పెట్టగా, అందరికీ సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగిలిందట. అంటే జనులు ఎంత విస్తారంగా భోజనాల విషయమై వాళ్ళు సహకరించారో మీరు ఆలోచించండి. అవునా? ఆ రోజు దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి బైబిల్లో ఉన్న భక్తులైన వాళ్ళు ఆతిథ్యం ఇవ్వటంలో కావచ్చు, ఏమండి, తృప్తిగా భోజనం పెట్టడం విషయంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చారు. అది సమృద్ధిగా వచ్చింది, సమృద్ధిగా వాళ్ళు తిన్నారు. ఆ ఉన్నదాన్ని జాగ్రత్తగా మిగిల్చారు. మిగిల్చింది దేనికి? పారేయడానికి కాదు, మరలా వ్యర్థంగా చేయడానికి కాదు. జైశాల్ గారు అంటుంటారు చాలాసార్లు నాతో మాట, నాయన నాకు వచ్చే నా కష్టార్జితాన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను నాయన. ఎందుకు దాచి ఉంచుతారు ఆయన? మేడలు కట్టడానికి, మిద్దులు కట్టడానికి, లేదంటే పొలాలు స్థలాలు కొనుక్కోవడానికి కాదండి. మాకేం అక్కర్లేదు అవేవిని. ఏమండి, కొన్నది ఏదైనా ఆయన కొన్నారు అంటే అది సంఘం కోసమే. ఆయనకంటూ వ్యక్తిగతంగా ఈరోజు మా పేర్ల మీద కూడా ఏవి వ్యక్తిగతంగా స్థలాలు పొలాలు లేవు. కావాల్సిన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇంత ఓపెన్గా నేను చెప్తున్నానంటే ఏంటి? ఎవరు చెప్పగలరు చెప్పండి? ఈరోజు సేవకులైనవారు మూడో కంటికి తెలియకుండా అక్కడ ఒక 2 ఎకరాలు, ఇక్కడ ఒక 5 ఎకరాలు, ఇక్కడ ఒక 3 ఎకరాలు, ఇక్కడ ఒక 500 గజాలు, ఇక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, ఎంతమంది కొనేసుకుంటున్నారు అలాగా? కానీ మా తండ్రి అది మాకు నేర్పించలేదు. లేదు, త్యాగం, కష్టం, దేవుని కోసం ముందు చేయాలి. నాయన మీ పేర్ల మీద ఉన్న స్థలాలు కూడా దేవుని కోసం రాసియండి. అందుకే మోదవలసలో ఎన్ని ఎకరాలైనా సరే అన్నీ ఏం చేశారు? రాసేసాం దేవుడికి. మా పేరు మీద లేదు, అది దేవుని కోసం ఉండాలి. రేపొద్దున మరలా ఇంకొక 2 ఎకరాలు అవసరమైతే మనం కొన్నా అది దేవుని పేరు మీదే ఉంటుంది, వ్యక్తుల పేర్ల మీద కాదు. ఎందుకు? అమ్మేసుకోకూడదు. వ్యక్తుల పేర్ల మీద ఉంటే అమ్మేసుకుంటారు. ఇది ఎంతోమంది ప్రభుత్వ ఆస్తులు, క్షమించండి, దేవుని ఆస్తులు అమ్మేసుకోలేదా? లోదరన్నోళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, మన విశాఖపట్నంలో ఎన్ని కాంపౌండ్లు అమ్మేసుకున్నారు చెప్పండి. సిఎస్ఓలు ఎంతమంది తమ స్థలాలు, ఆ పూర్వీకులు ఎంతో త్యాగాలు చేసి దేవుని కోసం కష్టాలతో స్థలాలను కొని అయ్యో దేవుని కోసం భవిష్యత్తులో ఉపయోగపడతాయి అనుకుంటే ఆ తర్వాత పుట్టిన వాళ్ళు, కడుపులో పుట్టిన దొంగలు, దరిద్రులు, ఏమండి, లేదా దేవుని పేరు చెప్పుకొని సంఘాలుగా ఏర్పడిన వాళ్ళు, నాయకులైన వాళ్ళు అమ్మేసుకుంటున్నారండి. చివరికి గుంటూరు లాంటి పట్టణంలో అయితే బార్లు కూడా అమ్మేసుకున్నారండి స్థలాన్ని. బార్లు ఏంటి? మందు తాగే బార్కి. దేవుని పిల్లలారా, ఈరోజు కూర్చడం అంటే దేనికి కూడబెట్టాలి? నువ్వు బాగుపడ్డానుకో, నువ్వు కూడబెట్టుకోవడానికో, నువ్వు స్థలాలు కొనుక్కోవడానికి కాదు. దేవుని కొరకే కూర్చాలి. ఆ కూర్చొని దేవుని కొరకే వినియోగించాలి. ఆ వినియోగం కూడా దేనికంటే ఆయన కోసం వచ్చిన వాళ్ళు, ఆయన మందిరం కోసం వచ్చిన వాళ్ళకి కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టి పంపించండి ఆయన. ఇది పరలోకపు తండ్రి ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆదేశం. అదే రాజైన హిజ్కియా కూడా చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళందరికీ నేను రాజుగా ఉన్నంత కాలం మందిరానికి వచ్చిన వాళ్ళు తండ్రి ఆదేశం ఇచ్చాడు కనుక అందరికీ తృప్తిగా భోజనం పెట్టి పంపించాలి. అవునండి. ఇదంతా నేను ఎందుకు చెప్పానో తెలుసా? ప్రతి ఏటా జనవరి మాసంలో వేల మంది మన సెమినార్కి వస్తున్నారు. అవునా కాదో మీకు తెలుసు, వచ్చిన వాళ్ళకి తెలుసు. మరి వస్తున్న వాళ్ళకి మనం ఎక్కడి నుంచి మనం భోజనం పెడుతున్నామండి? మన దగ్గర అంత నిధి కానీ అంత కూర్పు కానీ ఇప్పటివరకు చేయలేదు. వాళ్ళందరి దగ్గర పాపం వాళ్ళు ఇంచుమించు 1500 పైగా లేదా 1800 వరకు వాళ్ళు భోజనానికి కట్టుకుంటున్నారండి. ఎందుకంటే ఈరోజు కాయగూరలు ఎంతగా రేట్లు పెరిగిపోయాయి, మరి నిత్యావసర వస్తువులు, సరుకులు ఎంతగా రేట్లు పెరిగిపోయో మీకు తెలియదు కాదు, మీ గృహాల్లో మీరు కొనుక్కుంటున్నారు. నెంబర్ 1 రైస్, నెంబర్ 1 ఆయిల్, ఇవన్నీ కొని ఏదో నాసిరకం మనం వాడేసి ఏదో వండిచ్చేసి ఏదో వడ్డిచ్చేసి పంపించేయాలని కాదు. చాలా డైరెక్టర్ గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. చూడండి, పిల్లల భోజనం ఎక్కడ ఏమి తేడా రావడానికి వీల్లేదు, మంచి భోజనం పెట్టాలి. అవసరమైతే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ కూడా పెట్టండి. ఏంటి ఇన్ని వేల మందికి నాన్ వెజిటేరియన్ వండి పెట్టడం అంటే? కానీ పెడుతున్నాం. అయితే వాళ్ళలో చాలామంది తమ కష్టార్జితంలో దాచుకొని ఆ సంవత్సరానికి ఒక వ్యక్తికే ఇంచుమించు 1800 లేదా సుమారు ఒక 2000 రూపాయలు అనుకుంటే, కుటుంబంలో వచ్చితే 8000 రూపాయలు. ఏది ఛార్జీలు కాక. ఒక కుటుంబంలో 4 రావాలి అంటే సెమినార్కి వాళ్ళు ఛార్జీలు కాక, ఛార్జీలు ఎంత అవుతాయండి? అదొక ఇంచుమించు ఒక 4-5 వేల వరకు కావచ్చండి. రాను పోను ఇంకొక 6000 అంటే ఇంచుమించు ఒక కుటుంబం వచ్చి వెళ్ళాలంటే 15,000 రూపాయలు పైమాటే. ఎంత ఖర్చు.
ఇంత ధనాన్ని త్యాగం చేసి వస్తున్నారు ఇప్పటివరకు అందరూ. కానీ చాలామంది ఆ డబ్బులు లేక, పాపం రాలేక, వచ్చి అందరితో కలిసి ఉండాలన్నా, నేర్చుకోవాలన్నా, సహవాసంలో కలిగి ఉండాలన్నా మీరు ఎందుకు రాలేకపోతున్నారు? చాలామంది తమ కన్నీటిని మాకు తెలియజేశారండి. మాకు రావాలని ఉందా కానీ అన్నయ్య, మాకు నిజంగా సరైన ధనం లేదు, మేము అక్కడ కట్టుకోవడానికి ఫీజు మా దగ్గర లేదు, ప్రయాణం చేయడానికి ఖర్చులు మా దగ్గర లేవు, కనుక మాకు ఏమైనా భోజన సదుపాయం కల్పిస్తే మేము కుటుంబాలతో రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మాట అందరి నోట నుంచి అందరికీ, నాయకులైన వాళ్ళందరికీ వచ్చిందండి మాట. అందుకు మరి పోయిన సంవత్సరం ఈ ఆలోచన మాకు కలిగినప్పుడు సేకరణ, ఈ మాటల సేకరణ మా దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి గారు కానీ, మేము కానీ, లేదంటే డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, నాయకులుగా ఉన్నవాళ్ళు కానీ, మేమందరం ఆలోచించి నాయన ఎలాగైనా వీలైతే పిల్లలకి ఉచితంగా భోజనం పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉచితంగా భోజనం పెట్టడం అంటే చిన్న విషయం అండి. ఉచితంగా భోజనం పెట్టడం అంటే ఎంత కష్టం. వాళ్ళందరూ దేనికోసం వస్తున్నారు చెప్పండి? త్యాగాలు చేసి, కష్టాలు పడి, ఏమండి, సమస్యలు ఎదుర్కొని, చివరకు మొన్న మినీ సెమినార్లు అయితే భయంకరమైన ఎండ తీవ్రతలో కూడా ఎంతమంది వచ్చారండి. ఏంటి, ఛార్జీలు పెట్టుకొని, తమ భోజనాలకు డబ్బులు కట్టుకొని, ఎన్నో ఇబ్బందులు పడుతూ, వాళ్ళ భక్తి దేనికోసం రావాలి, ఎవరి కోసం వస్తున్నారు వాళ్ళంతా? ఏమండి, వాళ్ళేం పెళ్ళిళ్ళకి వెళ్ళటం లేదు కదా. వస్తున్న వాళ్ళందరూ కూడా కేవలం సత్యాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తితో వేల మంది ప్రజలు వస్తున్నారు. చాలామంది రాలేకపోతున్నారు. అలా రాలేకపోవడానికి వాళ్ళ పేదరికం కారణం కదా. వాళ్ళ పేదరికం, అవును, ఎందరో మనలో పేదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఛార్జీలకు ఇబ్బంది పడుతున్నారు, లేదంటే వాళ్ళ భోజనానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబం అంతా రావాలని మనసు ఉన్నారు, ఆయనని ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు సంఘంగా మనం తెలిసినప్పుడు మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? మనం కూడా ఆలోచించాలి కదండి. మనం కూడా ఆలోచించాలి కదా. వారికి సహాయం చేయడానికి మనం ఆలోచించాలి కదా. మరి ఆలోచించడానికి ప్రణాళిక ఊరికనంటే ఎలా? మనం వచ్చిన వాళ్ళకి ఉచిత భోజనం పెట్టాలి అని ఒక నిర్ణయానికి అయితే వచ్చేసామండి మేము. ఈ మాట విన్న వాళ్ళకి చాలామందికి సంతోషం కలగవచ్చు. అంటే నిజంగా వచ్చిన వాళ్ళకి ఉచిత భోజనమా? అవును, ఉచిత భోజనమే. ఎలా? అది సంఘాలుగా మనమందరం కలిసి ఆ రోజు దేవుడు కోరుకున్నట్లుగా ఆయన మందిరంలో వచ్చిన వాళ్ళకి తృప్తిగా కడుపు నిండా ఆహారం పెట్టి వాళ్ళకి దైవ దర్శనం ఆ రోజు వాళ్ళు కలిగించారు. ఈరోజు వాక్య దర్శనం అందరికీ కలగాలి అంటే తండ్రి గారిని చూడాలి, తండ్రి గారి మాటలు వినాలి, ఎన్నో సంగతులు మేము సెమినార్లకు వెళ్ళి నేర్చుకోవాలి అని అత్యాసక్తి కలిగిన ఎంతోమందికి మనం ఆయన సన్నిధికి రప్పించగలగాలి అంటే ఉచితమైన భోజనం మనం కూడా పెట్టాలి. పెట్టాలి అంటే ఇది ఏ ఒక్కరో తలుచుకుంటే అది కాదు కదా. సంఘాలన్నీ ఆలోచించాలి. ఇది కేవలం అక్కీపాలెంలో ఉన్న క్రైస్ట్ చర్చ్ ఆలోచిస్తే ఎలా సరిపోతుంది? హైదరాబాద్లోని క్రైస్ట్ చర్చెస్ ఆలోచించాలి, విజయవాడలోని క్రైస్ట్ చర్చెస్ ఆలోచించాలి, మహారాష్ట్రలోని క్రైస్ట్ చర్చెస్ ఆలోచించాలి, కర్ణాటకలోని క్రైస్ట్ చర్చెస్ ఆలోచించాలి. ఎంతమంది అయితే బైబిల్ విశ్వవిద్యాలయం ద్వారా క్రైస్ట్ చర్చెస్గా ఆరాధనల పేరిట కూడుకుంటున్నారో వారందరూ కూడా తమ తమ కష్టాన్ని పంచడానికి వాళ్ళు ఎన్ని మాసాలండి? 5 మాసాలుగా వాళ్ళు ప్రారంభించారట. ఇంత హిజ్కియా మనం చదువుకున్నప్పుడు 3వ మాసమందు కుప్పలు వేయని ఆరంభించినప్పుడు వాళ్ళది ఇప్పుడు ముగించారటండి. 7వ మాసమందు ముగించారు. 5 నెలల్లో మొత్తం అంతా కూడా సిద్ధం చేశారు. ఏమండి, మరి ఈరోజు మనకి ఇది 8వ మాసం, ఆగస్ట్ నెల, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, అంటే ఈ ఆగస్టు నుంచి కానీ ఒకవేళ మనం ప్రణాళికాబద్ధంగా మనం సిద్ధపడగలిగితే 5వ మాసమైన జనవరి మాసానికి వచ్చిన వాళ్ళకి భోజనం మనం కూడా ఉచితంగా పెట్టగలం. ఇన్ని సంఘాలుగా మనం ఉండి, ఏమండి, ఎలాగా మీరు ఖర్చులు పెట్టుకొని, ఎలాగా మీ సొంత ఛార్జీలతో, ఏమండి, ఒక పర్ హెడ్ ఎంత అని చెప్పి భోజనానికి సిద్ధపడుతున్నారే. ఇప్పుడు అంతేం కట్టవలసిన పని లేదు కదండి. అంటే అదంతా మిగిలే కదా. ఒక 2,000 రూపాయలు ఒకళ్ళు భోజనం కోసం కట్టే ఒక కుటుంబంలో 4 కడుతున్నారు అంటే ఇప్పుడు ఒక కుటుంబానికి ఎంత మిగిలినట్టు? 8,000 రూపాయలు మనం మిగులుస్తున్నట్లు. అప్పుడు ఇంకెంతమంది రాగలరు? దీనివల్ల అధిక సంఖ్యలో పేదలైన వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు, దేవుని వాక్యాన్ని వినడానికి ఆకాంక్షతో ఉన్నవాళ్ళు అందరూ కూడా రావడానికి చాలా దోహదం అవుతుంది, తోడ్పడుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం
నువ్వు ఇచ్చింది నేను పుచ్చుకుంటాను, నువ్వు ఇచ్చింది పుచ్చుకుంటాను అనేది కాకుండా యేసుప్రభు వారు నేర్పించారు, పుచ్చుకోవటమేనా? పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యం కదా, ఇదే గొప్పది కదా. ఓకే, నువ్వు భోజనానికి డబ్బులు తీసుకుని భోజనం పెడుతున్నావు, అది మంచిదే. భోజనానికి డబ్బులు తీసుకుని భోజనం పెడుతున్నావు, కానీ వాళ్ళకి భోజనానికి ఏమి తీసుకోకుండా నువ్వే వాళ్ళకి భోజనం పెడితే, నువ్వే పుచ్చుకోవడం కంటే వాళ్ళకి ఇస్తే అది ధన్యం. అది ధన్యం అవ్వాలి అంటే ఇది ఏ ఒక్క సంఘమో తలుచుకుంటే కాదు. ఈరోజు జైశాలి ఆత్మీయ తండ్రి పిడి సుందరరావు గారి ఆధ్వర్యంలో ఎంతమంది అయితే సత్య సంబంధులుగా ఉండి సంఘాలుగా ఉండి వాళ్ళు వారి వారి యొక్క ప్రదేశాలలో సహవాసాలుగా కూడుకొని సత్యానికి స్తంభాలుగా మీరు ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? బైబిల్ చూద్దామా? బైబిల్ చూద్దాం. ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు గారు ఆ రోజు సంఘాలను ఏ విధంగా హెచ్చరిక చేశారో మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నానండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే, పరిశుద్ధుల కొరకైన చందా అంటే దేనికోసం అట? ఈ చందా దేనికి ఇస్తున్నారు? ఈ గివింగ్, ఈ ఇవ్వటం, ఈ దాతృత్వం పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘమునకు అన్నాడా, గలతీ సంఘములకు అన్నాడా? చూడండి, అక్కడ బైబిల్లో ఏముంది? గలతీ సంఘములకు. అంటే గలతీ ఎక్కడుంది అనుకున్నారు? ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండంలో అంటే ఇంచుమించు ఆసియా ఖండంలో ఆ రోజు ఎన్ని సంఘాలైతే ఉన్నాయో సంఘములన్నిటికీ పౌలు చెప్తున్నాడు. పౌలు సొంత మాట కాదండి, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణే కదా. పౌలు గారు రాసిన ఈ మాట వెనక ఆంతర్యం ఏంటి? దేవుడు అనుకున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా భక్తులకిచ్చి మాట రాయించాడు. మరి ఇప్పుడు ఆ సత్యమే కదా ఈ మాటలు, ఆ సత్యమే కదా ఈ వాక్యము. మరి ఆ వాక్యాన్ని మనం విందామా? విన్న వాక్య ప్రకారంగా చేద్దామా? చేసేవాడే సత్య సంబంధి, మర్చిపోకండి. విని వెళ్ళిపోయేవాడు నిష్ప్రయోజనమైన వాడు. కానీ వాక్యం వినివారు మాత్రమే మనం ఉండేవాళ్ళం కాదు, వాక్య ప్రకారంగా ప్రవర్తించేవాళ్ళుగా సత్యానికి స్తంభంగా ఉండేదే రియల్ చర్చ్. కనుక మనం నిజంగా మిగతా సంఘాల్లా వద్దండి, ఆకారాలుగా ఆలయాలు నిర్మించుకోవడానికి కాదు మన ఉద్దేశం. ఆసియాలో పెద్ద సంఘంగా ఉండాలనో లేదంటే ప్రపంచ దేశాల్లో గొప్ప సంఘంగా ఉండాలన్నది కాదు నిర్మాణాల్లో. మనం దేవుని పనిలో సత్యానికి గొప్ప స్తంభంగా నిలబడాలన్నది తండ్రి గారి ఆశయం, ఆలోచన. ఆ తర్వాత మనందరి ఆశయం, ఆలోచన కూడా అదే కావాలి. అందుకే పౌలు గారు ఏమన్నారు చూడండి, నేను గలతీ సంఘములకు. అంటే ఆసియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నిటికీ పౌలు గారు ఏం చెప్పారట? నియమించిన ప్రకారము మీరు చేయండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? కొరింథీ కదా. కొరింథీ ఎక్కడుంది అనుకున్నారు? ఆసియా ఖండంలో లేదు ఇది. ఇది ఐరోపా ఖండంలో ఉన్నది కొరింథీ సంఘం. కొరింథీ సంఘం ఎక్కడుంది అనుకున్నారు? ఖండాలు వేరు, ఇది యూరోప్ ఖండం, ఇది ఆసియా ఖండం. ఆసియా ఖండంలో ఉన్న సంఘాలన్నిటికీ చెప్పాను నేను, వాళ్ళు నా మాట కాదనలేదు, నేను నియమించాను ఒక నియమం, ఆ ప్రకారంగా చేస్తున్నారు. కొరింథీలారా, యూరోప్లో మీరున్నారు కదా, మీరు కూడా అలాగే చెయ్యండి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు చదువుతాను ఆ మాట, మరలా అర్థం అవుతుంది మీకు. మొదటి వచనం, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారంగా మీరును, యూరోప్లోను మీ కొరింథీగా మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తన వర్ధిల్లను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇత్తురో. నాకు ఇచ్చేసారనుకోండి, మీరేమనుకుంటారు? అది పౌలు గారు మొత్తం అంతా దోపిడీ చేసి తీసుకెళ్ళిపోతారండి మూట కట్టుకుని, నా మీద అభాండం వేస్తారు. వద్దు. కనుక మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత ఆ కూడబెట్టిన డబ్బు సంఘాలుగా, గలతీ సంఘాలారా అలాగే కొరింథీ సంఘాలారా మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ ఏం చేయాలి? మీరు కూడబెట్టిన ధనాన్ని ఎవరైతే యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత ఈ ఉపకార ద్రవ్యం అంటున్నాడు. చూడండి, ద్రవ్యం అంటే డబ్బు. ఈ ద్రవ్యం ద్వారా ఏం చేస్తున్నారు? ఉపకారం. ఎవరికి ఉపకారం? అపకారం చేసేది కాదు ఇది. అంటే అన్నం పెట్టేది, ఆకలి తీర్చేది, జ్ఞానాన్ని నేర్పించేది. ఇది ఉపకార ధర్మం, ఉపకార ద్రవ్యం అంటున్నాడు. అంటే ఈ డబ్బు ఉపకారం చేయడానికి ప్రయోజనకారంగా ఉండేది, ఉపయోగపడేది. కనుక మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఎక్కడికి పంపుతారు అన్నాడు చూడండి. ఎక్కడికి? యెరూషలేము. యెరూషలేము ఏంటి? అక్కడెవరున్నారు? అక్కడే కదండి పేతురు, యోహాను, యాకోబు, ప్రారంభ సంఘం.
పేతురు గారి ప్రసంగం ద్వారా మొట్టమొదటిసారిగా 3,000 మందితో ఆరంభమైన యెరూషలేములోని దేవుని ప్రారంభ సంఘం అది. అక్కడికి పంపమన్నాడు ఎందుకు? అదే కదా మెయిన్. ఈరోజు తండ్రి గారి మాటలు వినడానికి ఇక్కడ నుంచి ఎంతమంది లైవ్లో, ఎంతమంది ఎన్ని ప్రాంతాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాల్లో వింటున్నారు మీరు చెప్పండి. మీకు తెలుసు, కూడుకున్న వాళ్ళు, లైవ్లో మాటలు వింటున్న వాళ్ళు. అంటే మీరందరూ ఏది మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు, దేని మీద మీరు కేంద్రం అని మీరు అనుకుంటున్నారు? ఇదిగో ఈ అక్కయ్యపాలెంలో తండ్రి గారు ఉన్న ఈ ప్రాంతంలో ఉద్యమం, విప్లవం, సర్వసత్యం ఇదే స్థలం నుంచి ఆరంభమైందండి. ఇదే ప్లేస్, దిస్ ప్లేస్. అవునండి, మీరు కూర్చున్న ఈ బిల్డింగ్లోనే ఒకప్పుడు కమ్మల పూరి పాక ఉంటే ఆ పాకలో నా తండ్రి జైశాలి సింహగర్జన ఒక మూలను కూర్చొని, ఇంచుమించు ఇదే ప్లేస్ అండి, ఈ మూలే. ఎందుకంటే చర్చి ఇక్కడే ఉండేది, ఈ ప్రాంతంలో ఉండేది. ఇలాగా ఇక్కడే టేబుల్ వేసుకొని ఆయన రాయడం ప్రారంభించారు. భూతల క్రిందులైన మాసపత్రికలు, జైశాలి సింహగర్జన. ఈరోజు మీరు చదువుకుంటున్న ఆ పాఠాలు, ఆ సత్యాలు, 3 లోకాల మర్మాలు కావచ్చు, ఎన్నెన్నో ఈ సమాజానికి తెలియని అద్భుతమైన పాఠాలన్నీ కూడా ఇక్కడే ఇదే స్థలంలో కూర్చొని ఆయన రాయడం ఆరంభించాడు. కనుక ఇది హబ్. ఈరోజు ఎవరైనా దేనికి మూలం, హెడ్ ఆఫీస్, ఏమండి మూలం, ఈ సార్వత్రిక క్రీస్తు సంఘాలకి ఇది మూలంగా అనుకున్నాం. కాబట్టి ఏమండి నిజంగా మీ సహాయాలను దేనికి పంపుతున్నారు చెప్పండి? దేనికి పంపుతున్నారు? ఈరోజు చూడండి, జైశాలి చారిటబుల్ ట్రస్ట్. అది వ్యక్తిగా జైశాలి పీడి సుందర గారికి పర్సనల్ అకౌంట్ ఉంది, అది వేరు. కానీ ఎందులోనికి మీరు పంపాలి, ఎందులోనికి పంపమని మీకు చెబుతున్నారు, ఏది చూపిస్తున్నారు? జైశాలి చారిటబుల్ ట్రస్ట్. అంటే ఈ దైవ సంబంధమైన ఈ నిధిలోనికి మీరు పంపించటం వలన అది దేవుని సంబంధమైన కార్యక్రమాలకు ఉపయోగించడానికి వినియోగించబడుతుంది. ఆ రోజు కూడా పౌలు గారు ఏమన్నారు? మీరు ఇచ్చేయండి డబ్బులు, నేనుంటాను. పౌలు యెరూషలేము సంఘస్థుడు కాదండి. ఏ సంఘపు వాడు? అంత్యోకయ సంఘపు వాడు. తెలుసా మీకు? ఆసియాలోనే అంత్యోకయ సంఘం ఒకటి ఉంది, యెరూషలేము సంఘం ఒకటి ఉంది. కానీ పౌలు గారు ఇంత జ్ఞానం నేర్చుకొని, ఇన్ని పత్రికలు రాసి, ఇంత సర్వసత్యాన్ని బోధించి, ఇన్ని సంఘాలను కట్టి ప్రారంభించి ఆయన ఎక్కడికి పంపమంటాడండి? చదవండి ఆ మాట, 3వ వచనం. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేనే పంపిస్తాను, అక్కడికి పంపిస్తాను నేను. ఎందుకంటే మెయిన్ అక్కడే అంతా ఉంది. అక్కడే ప్రతి ఆలోచన, అక్కడే ప్రతి నిర్ణయం, అక్కడే ప్రతి మహాసంగతులు ఆరంభానికి మూలం అది. ఆ రోజు యెరూషలేము. మరి ఈరోజు యెరూషలేములో ఎవరు లేరు కదండి. ఇన్ని శతాబ్దాల తర్వాత మరలా ఈ సర్వసత్యానికి పునాది పడింది ఇదిగో ఇక్కడే, బీజం, ఈ విశాఖపట్నంలో. ఏమండి? కనుక ఆ రోజు పౌలు గారు ఎంత నిస్వార్థమైన మనస్సుతో ఒక సత్కార్యం కోసం, ఒక మంచి పని కోసం యోగ్యులను కొంతమందిని నేను డిసైడ్ చేస్తాను, లేదంటే మీరు డిసైడ్ చేయండి, వాళ్ళ చేత ఈ ఉపకార ద్రవ్యమును పంపండి. ఏమంటే ఆ రోజు అకౌంట్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేవు కదండి, అంతే కదా. కనుక మనుషుల్ని పంపండి. వాళ్ళు ఎందుకంటే మంచి వాళ్ళు అయి ఉండాలి, మళ్ళీ వాళ్ళ చేతితో డబ్బులు పట్టుకుని వాళ్ళు పారిపోకూడదు, మోసం చేసేవాళ్ళుగా ఉండకూడదు. కనుక వాళ్ళ చేత మీరు సహకారాన్ని యెరూషలేముకు పంపండి అని ఆ రోజు చెప్పాడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, మొదటి పత్రికలో ఈ మాట చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏమంటున్నారు చూడండి పౌలు గారు. అయితే మిమ్మల్ని గూర్చి 2 కొరింథీ పత్రిక 9:3, అయితే మిమ్మల్ని గూర్చి మా అతిశయం ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరుని పంపితిని. సహోదరులను పంపించేశారట. అంటే వాళ్ళు రెడీ అయిపోయారు, ఈయన పంపించేశాడు. వాళ్ళు రెడీ, సంఘాలు రెడీ. మొదటి పత్రికలో రెడీ అవ్వమన్నాడు, 2వ పత్రికలో పంపించేశారు. అంటే సంఘాలు సిద్ధమయ్యాయా? అవునండి, సంఘాలు సిద్ధమయ్యాయి. ఎంత బాగా సిద్ధమయ్యాయి చూడండి, ఎంత బాగా సిద్ధమయ్యాయో. ఇప్పుడు ఒక మాట చదువుతాను చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి. ఇక్కడేమన్నాడు? సంఘము అంటున్నాడు, సంఘములు అంటున్నాడు చూడండి. మాసిదోనియా సంఘములకు, ప్లూరల్, సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను మీకు తెలియజేయుదును. ఎలా అంటే ఇక 3వ వచనం చదివితే ఏమన్నాడు? ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్య. అంటే అటు యూరోప్లో సంఘాలు సిద్ధపడిపోయి, ఇటు ఆసియాలో గలతీకి రాసినప్పుడు సంఘాలు సిద్ధపడిపోయి, టోటల్గా సత్యానికి స్తంభాలుగా ఉన్న సంఘాలన్నీ కూడా సిద్ధపడిపోయి దేనికోసం తెలుసా అండి? పరిశుద్ధుల కొరకైన పరిచర్య.
వాళ్ళ స్వలాభాల కోసం కాదు, సొంత ప్రయోజనాలు సుప్రయోజనాల కోసం కాదు. దేనికోసం అండి? పరిశుద్ధుల కొరకైన పరిచర్య, ఉపకార ధర్మం. దానికోసం ఏం చేశారటండి? 3వ వచనం, ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వండర్ఫుల్. 2 కొరింథీ పత్రిక వచ్చేసరికి ఎలా ఇచ్చేశారంటే సమృద్ధిగా ఇచ్చారటండి. ఏ లోటు లేకుండా ఇచ్చారటండి. మరి ఏ లోటు లేకుండా ఇచ్చారని మనకి ఎలా తెలుసు? ఏమండి? యెరూషలేముకి కదా పంపమన్నాడు. మరి యెరూషలేముకు పంపినప్పుడు యెరూషలేము వాళ్ళు ఏం చేశారో మనకు చూడాలి కదా. బైబిల్ యెరూషలేముకు పౌలు మిగతా సంఘాలన్నింటినీ పంపమన్నాడు. యూరోప్ సంఘాలు కానీ, ఆసియాలో సంఘాలు కానీ, ఎన్ని సంఘాలు ఉన్నాయో, నాయన మీరందరూ కూడా నమ్మకంగా డబ్బులు కూడబెట్టి, ఆ కూడబెట్టి డబ్బులంతా కూడా మీరు నమ్మకమైన వాళ్ళతో పంపండి అన్నప్పుడు అదంతా యెరూషలేముకు వస్తే యెరూషలేము వాళ్ళు ఏం చేశారట? అపోస్తుల కార్యములు చూడండి. యెరూషలేములో ఏం జరిగింది? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏకాత్మీయ గలవారయుండ్రి. ఎవడు తమ కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారు సమృద్ధిగా ఉండను. భూములైనను ఎండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదములు ఏదో పెట్టుచూ వచ్చిరి. కంటిన్యూ, ఒకసారి పెట్టాడు కదా, పెట్టుచూ వచ్చిరి. అది జరుగుతూ ఉందది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరు గనుక వారిలో ఎవరికిని కొదువ లేదు. అంటే కొదువ లేకుండా సంతృప్తిగా సమృద్ధిగా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేశారండి. ఎందుకంటే వాళ్ళు అన్నీ అమ్మేసుకొని, చరస్థరాస్తులు అమ్మేసుకొని పేదవాళ్ళుగా మారిపోయి సువార్త చేయడానికి, వ్యాపింప చేయడానికి వాళ్ళు నిరుపేదలుగా మారిపోయారు కనుక మిగిలిన సంఘాల వాళ్ళందరూ కూడా సామూహికంగా సపోర్ట్ చేశారండి. ఇది బైబిలులో సత్యం మనకు నేర్పించిన విధానం, పౌలు గారు మనకు నేర్పించిన విధానం. ఏమండి? ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకో మాట చూద్దాం. 18వ వచనంలో అదే అధ్యాయం 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మరియు సువార్త విషయములో సంఘాలన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. ఏమండి? ఎందుకంటే మన ప్రభువుకు మహిమ కలుగు నిమిత్తము, మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా, అంటే ఉపకార ద్రవ్యం కోసం ఎన్ని సంఘాలు ఆ రోజు సిద్ధపడ్డాయి, ఎంత త్యాగాలు వాళ్ళు చేశారు. ఏమండి? ఎంతగా వాళ్ళు సిద్ధపడ్డారో చూడండి. ఇదంతా మనకి బైబిల్ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఈ సంఘాలకు, ఈ తరంలో ఉన్న మనకు నేర్పించిన పాఠాలు. మరి మనం ఏం చేయాలి? ఏమి నేర్పించింది? ఈ సత్యానికి ఒకవేళ మన స్తంభంగా ఉండాలి అనుకుంటే రోమపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. రోమపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, మీలో చాలామంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, మీలో చాలామంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి? అందుకే దాతలుగా చాలా సందర్భాలు మీ కష్టార్జితాన్ని దేవునికి, సేవకులకి, పరిచర్యకి పంచుతూనే ఉన్నారు. వెరీ గుడ్. ఏమండి? బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. సెమినార్కి వచ్చేవాళ్ళు ఎంతోమంది బలహీనులు ఉన్నారండి. వాళ్ళకి భోజనానికి డబ్బులు కట్టుకోవడానికి డబ్బులు లేకండి. మీకు ఒక వాస్తవమైన సంగతి చెప్పమంటారా? మొన్న సెమినార్లో కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి 40 మంది వచ్చారండి. వాళ్ళు భోజనానికి డబ్బులు కట్టుకోవాలి. అవసరమైతే మాకే శ్రీకాకుళంలో ఉంటాడు, తర్వాత ఇంకా కొంతమంది మన పిల్లలందరూ ఉంటారు, వాళ్ళని అడగండి. యథార్థమైన సంఘటన నేను చెప్తున్నాను. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడి అందరిలాంటి వాళ్ళం కాదు మనం, యథార్థవంతులం మనం. వాళ్ళు ఫీజు కట్టుకోవడానికి, భోజనం డబ్బులు కట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి బయట, సెమినార్ బయట, మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, అది చూసిన వాళ్ళు, గమనించిన వాళ్ళు బళ్ళలో ఉంటూ, అంటే మన గదుల్లో ఉన్నారు, కానీ బళ్ళ దగ్గర బయటికి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న కాస్త అన్నం వండుకొని, మనలా కూరలే కాదు కదా, కూర, చారు, రసం, సాంబారు, టిఫిన్లు ఏమి లేవు, వాళ్ళకున్న అంత అన్నంతో అంత చారు అన్నం వేసుకొని తిని సెమినార్ 5 రోజులు ఉన్నవాళ్ళు ఉన్నారండి. నిజంగా వాళ్ళు చూచినప్పుడు మా మనసు కరిగిపోయింది. అయ్యో ఎంత ఆసక్తి, ఫీజులు ఏమో వీళ్ళు కట్టుకోలేరు, వాళ్ళ బలహీనులు, వాళ్ళ నిజంగా కూలి పనులకి వెళ్ళేవాళ్ళండి, పేదవాళ్ళండి. వాళ్ళ బయట వాళ్ళ బళ్ళ దగ్గర, అంటే అద్దెకు తెచ్చుకున్న బళ్ళ దగ్గర చిన్న టెంట వేసుకొని అక్కడ వాళ్ళు వండుకుంటుంటే నిజంగా మా మనసు ఎంత కలిచివేయబడిందంటే, అయ్యో మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం అనుకుంటే పెట్టలేమా? పెట్టగలం.
ఏమండి, వాళ్ళు ఎంత కష్టపడి బయట కర్రలతోని పొల్లలతోని వండుకొని తిని మళ్ళీ క్లాసుల టైంకి వాళ్ళు పరిగెత్తుకొని లోపలికి వచ్చి కష్టపడి గిన్నెలతోమి పరిచర్య చేస్తే అలాంటి వాళ్ళకి భోజనం పెట్టడం అది నిజంగా మన కర్తవ్యం కాదంటారా? ఆలోచించండి. అలా త్యాగం చేసి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే పాపం రాలేని వాళ్ళు, వాక్యం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, వేల మంది. కనుక బలవంతులం కదా మనం. ఏమంటే మనం ఎంతో కొంత ఒక రూపాయో ఒక 10 రూపాయలు మన దగ్గర ఉంది కదా, ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పేదవాడికి, లేనివాడికి పెట్టకూడదా? పెట్టాలి కదా. అదే అంటున్నాడు ఇక్కడ. సత్యం ఏమి నేర్పిస్తుంది మనకి సంఘానికి? అదే చదవండి, రోమపత్రిక 15:1. బలవంతులమైన మనము, డబ్బులో బలవంతం కావచ్చు, లేదంటే వేరే విషయాలు ఉద్యోగాల్లో బలవంతులం కావచ్చు, మనలో మనమే సంతోషపరుచుకొనక నీ భోజనం నువ్వు చేయటం కాదు. కొంతమంది ఎక్కడ వండుకున్నా బయటికి వెళ్ళి 5 స్టార్ హోటల్లో తినొచ్చేవాళ్ళు, లేదంటే అక్కడ పట్టుకుని బిర్యానీలు తినేవాళ్ళు. ఏమండి, నువ్వు తినే బిర్యానీ డబ్బులు బదులు ఆ పేదవాడికి కాస్త ఫీజు కడితే ఎలా ఉన్నావు? సరే, ఇంక ఫీజులు కట్టడాలు ఇవన్నీ ఎందుకు? అదే ఉచితంగా భోజనం పెడితే ఎంత అద్భుతమైన పరిచర్య అవుతుంది. ఇది ఏ ఒక్క సంఘం తలుచుకుంటే కాదు. ఆ రోజు ఆసియాలో ఉన్న సంఘాలు, యూరోప్లో ఉన్న సంఘాలు పౌలు ప్రేరేపించి సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరణ కలిగించి, నాయన ఈ విధంగా చేసి యెరూషలేముకు పంపండి, అక్కడ ద్వారా సువార్త బహుగా విస్తరించాలి, దైవ కార్యక్రమాలు ఎన్నో జరగాలి అని ప్రణాళికను సిద్ధం చేసినప్పుడు బైబిల్లోని ఈ సందర్భాలు చదువుకున్న మనం ఈ శతాబ్దంలో, ఈ తరంలో మన దగ్గరున్న బలహీనులను మనం బలపరచకపోతే ఎందుకు చెప్పండి? మనం క్రైస్తవులుగా ఉండి మనకున్న దాంట్లో 10 మందికి ఆహారం పెట్టలేకపోతే ఎందుకు చెప్పండి? కనుక విశ్వాసంతో మేమైతే సిద్ధపడిపోయామండి. డైరెక్టర్ గారి దగ్గర చెప్పినప్పుడు, డాడీ ఇలా అనుకుంటున్నాం, మీరు ఏమంటారంటే, మంచిది నాయన, చేయండి నాయన, చేయండి. చివరికి ఆయన ఒక మాట కూడా మొన్న మినీ సెమినార్లో వచ్చినప్పుడు అన్న, నాయన పిల్లలుగా మీలో కొంతమంది వినే ఉంటారు ఆ మాట, మీ అందరికీ నేనే భోజనం పెట్టాలని మనసుతో ఉన్నాను నాయన, మీరు డబ్బులు కట్టకపోయినా పర్లేదు నాయన, భోజనం తినండి అన్నారా లేదా? ఆ మాట మీలో చాలామంది విన్నారు. అంటే పెట్టాలనే మనసు ఉంది, కానీ ఇన్ని వేల మందికి ఆయన ఒక్కడు మాత్రం ఎలా పెడతాడంటే? ఆయన ఒక్కడు పెడితే సరిపోద్దా? లేదే, ఆయన దగ్గర అంత స్తోమత లేదే. మరి ఆయన దగ్గర స్తోమత రావాలి అంటే పిల్లలుగా మనం, ఆయన వారసులుగా మనం త్యాగాలు చెయ్యాలి. సంఘాలుగా ఈరోజు మనం కట్టుకున్నాం, నిలబడుతున్నాం, ఆ ప్రాంతాల్లో 10 మందిని కూడగట్టాం, సువార్త చేయగలుగుతున్నాం, ఈరోజు వేదికల మీద నిలబడగలుగుతున్నాం, 10 మందికి వాక్యం చెప్పగలుగుతున్నాం అంటే మన సహకారం లేకపోతే ఎలా చెప్పండి? మనమంతా కూడా బలహీనులైన వాళ్ళు, దౌర్బల్యాన్ని భరించలేకపోతే ఎందుకు చెప్పండి? ఇదేనా సంఘం అంటే? సంఘం అంటే మంచి బట్టలు వేసుకొని, హుందాగా దుస్తులు ధరించి, ఆదివారం ఆరాధనలకు వెళ్ళి అలంకరణతోను గుడులను నింపి, ఆ తర్వాత ఇంటికి వచ్చి మద్దు మాంసాలతో భోజనం చేయటం కాదండి సంఘం అంటే. అవి కాదండి నిజమైన సత్యానికి స్తంభాలు. మన దగ్గర ఉన్న ధనాన్ని దేవుని కొరకు దాచిపెట్టి, ఆ కూడబెట్టిన దాన్ని వచ్చిన వాడికి సమృద్ధిగా భోజనం పెట్టాలి. సమృద్ధిగా, అరకొర భోజనం కాదు. ఆ రోజు దేవుడు ఆలయంలో సమృద్ధిగానే పెట్టాడు, యేసుప్రభు సంతృప్తిగానే పెట్టాడు భోజనం. వాళ్ళే చేయగలిగినప్పుడు ఆయన పిల్లలుగా, వారసులుగా మనం ఎందుకు చేయలేము? విశ్వాసం, నమ్మకం వచ్చేసిందండి మాకు. నమ్మకం చెయ్యాలి. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యం. మరిన్ని సంఘాలుగా ఈరోజు ఎంతమంది కళాశాలలు, ఇంచుమించు 130 పైగా కళాశాలలు ఉన్నాయండి. అంటే అవన్నీ ఆరాధనలు కూడుకునే స్థలాలే. ఇక రీసెర్చ్ సెంటర్లు అంటారా? అబ్బో, అవన్నీ అన్ని కలుపుకుంటూ 200 పైనే ఉన్నాయి. అంటే ఇంచుమించు 200 సంఘాలుగా ఉన్న మనం అక్కడ వచ్చే పేదవాళ్ళకి ఉచిత భోజనం అంటే ఎంతమంది రారు చెప్పండి? చెప్పండి. మనకి స్థలం ఖాళీ లేదా? ఎంత పెద్ద ఆడిటోరియం కట్టారండి. అవన్నీ వచ్చిన వాళ్ళకి వసతి కోసం కాదా? ఎన్ని 100 బాత్రూములు కట్టించారండి ఆయన. ఎన్ని రకాల నీళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేశారండి ఆయన. ప్రతి ఏటా ఏదోటి నిర్మించాలి, ప్రతి ఏటా ఏదోటి దాన్ని సమృద్ధి పరచాలి అని ఆయన ఎంతో ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. కానీ చాలామంది ఇలాంటి విషయాలు ఉచిత భోజనం లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు, జ్ఞానాన్ని నేర్చుకోలేకపోతున్నారు, మనందరితో సహవాసంలో ఉండలేకపోతున్నారు. కనుక సంఘాలుగా మనం అంతా ఎందుకు చెయ్యి కలపకూడదు? అందుకే సంఘాలుగా మీతో మాట్లాడుతున్నాను. మీ నిజంగా సార్వత్రిక క్రీస్తు సంఘాలుగా ఉంటే, ఈ సత్యానికి స్తంభాలుగా మీరు నిలబడాలి అనుకుంటే, ఈ సత్యానికి తండ్రి గారికి మీరు వారసులుగా, పిల్లలని మీరు అనుకుంటే ఈ మాట చదవండి. బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరుచుకొనక బలహీనుల ఏమన్నది దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువాని క్షేమాభివృద్ధి కలుగునట్టు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవాలని అన్నాడు. చూడండి, నీ పొరుగువాడు ఆకలితో వచ్చాడు, బయట భోజనం చేస్తున్నాడండి, లోన భోజనానికి డబ్బులు కట్టుకోలేక. కొంతమంది ఆకలితో ఉంటున్నారండి,
వాళ్ళంతా మనవాళ్ళు కదా, వాళ్ళకి మనం ఎందుకు భోజనం పెట్టకూడదు? ఈ సంఘాలని తలుచుకుంటే మనం ఎందుకు భోజనం పెట్టలేము చెప్పండి? పెట్టగలం. నీ కుటుంబాన్ని నువ్వు పస్తులు ఉంచలేకపోతున్నావే, అలాగని సంవత్సరం 365 రోజులు పెంచడం అవసరం లేదే. 5 రోజులు, ఓన్లీ 5 days. 5 రోజులు వచ్చిన 1000 మందికి ఉచిత భోజనం మనం అనుకుంటే పెట్టగలం అండి, పెట్టగలం. అందుకే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ వచ్చే ఆదివారం నుంచి మీ దగ్గరకు రాకపోతారు. ఆల్ కాలేజెస్, ఇది గమనించండి. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళు అపాయింటెడ్, డైరెక్టర్ గారి ద్వారా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అపాయింట్ చేయబడ్డారు ఆయా జోన్లకి. కనుక వాళ్ళందరూ మీ దగ్గరకు రాకపోతున్నారు. కనుక వెంటనే మీరు ఇచ్చేయాలని కాదు, సంఘాలుగా మీరు వినండి. మీరు కేవలం మీ వాగ్దానాలు తెలియజేయండి వాళ్ళకి. రేపు ఆదివారం నుంచి ఎన్ని ఆదివారాలు అయితే మీ దగ్గరకు వస్తారో మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీరు ఇవ్వాల్సిన ధనం వాళ్ళకి ఏమైనా అసలు ₹1 మీరు వాళ్ళ చేతికి ఇవ్వవలసిన పని లేదు. మీరేం చేస్తారంటే, ఇదిగోండి సెమినార్ ఫీజు నిమిత్తం. నాకు ఈ మాట నేను అనుకొని మొన్న వారం చెప్పగానే 2 అక్కచెల్లెలు వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారండి. అన్నయ్య గారు, మీరు నిజంగా ఉచిత భోజనం కోసం మీరు తీసుకునే నిర్ణయం చాలా మాకు నచ్చేసింది. మీ ఇద్దరం అక్క చెల్లెలమండి, ఇదిగోండి నాదొక 5,000, మా చెల్లిదొక 5,000 పంపుతానండి. పంపరండి వాళ్ళు. ఇందాక జీవనబాబు కూడా చదివాడు వాళ్ళిద్దరి పేర్లు, కిందు కుమారి అని ఇంకో సోదరిమణి. అంటే వాళ్ళ త్యాగం అప్పుడే. ఇంకా నేను అనౌన్స్మెంట్ చేయలేదు, అఫీషియల్గా ఏమీ అవ్వలేదు, కానీ ఒక ఆలోచన తెలియగానే వాళ్ళు ఎంతగా దాతృత్వం. అలాగని వాళ్ళు ఏం కోటీశ్వరులు కాదు, లక్షాధికారులు కాదు. వాళ్ళ త్యాగాన్ని దేవుని కోసం తెలియజేశారు. ఆ రోజైతే ఇచ్చిన వారికి డబ్బు ఇచ్చి పంపించేవారండి. ఈరోజు అదేం లేదు కదా. మీ అందరి దగ్గర జైశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే పేరు మీద ఉంది. దానికి మీరు ఉచిత భోజనం కోసం పంపండి. ఉచిత భోజనం కోసం మీ పేర్లు ఇవ్వండి. ఆ పేర్లన్నీ కూడా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కలెక్ట్ చేసుకుంటారు. మీ పేరు, మీరు ఎంత ఇవ్వాలనుకున్నా. ఈరోజు ఎంతోమంది కళాశాలలుగా పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నాడు. హైదరాబాద్ లాంటి నగరాలు, విజయవాడ లాంటి ముఖ్య పట్టణాలు, ఏమండి, అలాగే బెంగళూరు లాంటి పట్టణాలు, ఇలా పెద్ద నగరాలు ఉన్నాయి, ముంబై లాంటి నగరాలు. మీ పట్టణాల్లో ఉన్నవాళ్ళు, అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీ యొక్క త్యాగాన్ని తెలియజేయండి. దేనికోసం మరలా మర్చిపోకండి. రేపు జనవరిలో జరగబోయే జాతీయ అంతర్జాతీయ లేఖనాల పరిశోధనలు వచ్చిన వాళ్ళందరికీ ఉచిత భోజనం పెట్టాలి, మేము సత్యానికి స్తంభంగా ఉండాలి అంటారా? అందులో మీరు రావచ్చు. ఏమండి, మీరు కొంత ఇవ్వండి, మీ సంఘంలో కొంత ఇవ్వండి. నేను ఉదాహరణకి నేనే ఒక 10,000 ఇచ్చాను అనుకోండి, నేను 10,000 ఇచ్చి 10 మందిని తీసుకొస్తాను. నేను నిజంగా 10 మందిని తీసుకురావాలంటే ఎంత చెప్పండి? 10 మంది ఇంటూ 2,000 అంతేనా? భోజనానికి 20,000 కట్టాల్సింది. నేను 10,000 ఇస్తున్నాను. 10 మంది కూడా కాదు, 50 మంది అయినా తీసుకొని రావచ్చు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ మీల్స్, ఉచిత భోజనం. మరి ఇంత చక్కటి ప్రణాళిక కేవలం భోజనం పెట్టడం కోసం. ఆ రోజు తండ్రి, అందుకే మీకు పాత నిబంధనలో కూడా చూపించాను, నా మందిరంలో ఆహారం ఉండునట్లు. అంటే కేవలం తన మందిరానికి వచ్చిన వాళ్ళకి ఉచిత భోజనం పెట్టాలి అన్న సదుద్దేశంతో దేవుడు ఆ రోజు చెప్పాడు ఇశ్రాయేలుకి. అది హిజ్కియా దాన్ని అమలు చేశాడు, రాజులందరూ అమలు చేశారు. మరి ఈ తరంలో మనం ఎందుకు అమలు చేయకూడదు? అందుకే పౌలు గారు అన్నాడు, సంఘాలన్నింటికి చెప్పాడు నూతన నిబంధనలో, నాయన మీరందరూ ఉపకార ద్రవ్యాన్ని కూడబెట్టండి. ఆ కూడబెట్టిన దాన్ని జాగ్రత్తగా నమ్మకమైన పని వాళ్ళకి ఇచ్చి పంపండి. ఇప్పుడు మీరు పంపవలసిన పని లేదు కదా, డైరెక్ట్గా అకౌంట్లో మీ ఫోన్పే నుంచి ట్రాన్స్ఫర్ చేయండి చాలు. ఉచిత భోజనము నిమిత్తము, సెమినార్కి వచ్చే వాళ్ళకి ఉచిత భోజనం నిమిత్తం. ఎలాగా మీరు వస్తే కట్టుకోవాలి కదా. కానీ మీరు కట్టే దాంతో పాటు మీరు కొంత అమౌంట్ మీ పక్కనున్న పొరుగువాడు బలహీనుడి కోసం మీరు ఇవ్వగలిగితే ఎంతో మందికి ఉచితంగా భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం. మనం ఎప్పుడు పుచ్చుకోవటం కాదు, ఇచ్చుట ధన్యమని దేవుడు చెప్పాడు. కాబట్టి కేవలం ఆహారం కోసం ఈరోజు అండి ఒక మహా మందిరాన్ని అక్కడ నిర్మించావు, ఒక పెద్ద ఆడిటోరియం నిర్మించావంటే మీ అందరి త్యాగాలే కదండి. మీరు చెయ్యగలరు. ఇన్ని కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేశాము అంటే చూసారు కదా ఆడిటోరియం ఎంత గొప్పగా ఉందో, ఆ ముందు ఆడిటోరియం ఎంత పెద్దగా ఉందో మీరు చూసారు కదా. ఇదంతా ఎవరి వల్ల చేసింది? మనందరి సమిష్టి కృషి, త్యాగాలు. కోట్ల రూపాయలతో మనం స్థలాలు కొని కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేశామే. ఎందుకు? ఊరకనే పడి ఉండడానికి కాదు, ఖాళీగా వెలవెలబోవడానికి కాదు. నిజంగా వచ్చిన పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనాన్ని పెట్టగలిగితే అవన్నీ నిండిపోతాయండి. వాళ్ళందరూ ఎంతో దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆ ప్రాంగణాలన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయండి. అలా ఉండాలని మీకు లేదా? అలా చేయాలని లేదా? బలహీనులు బలపరచాలని మీకు లేదా? ఆకలితో వాళ్ళకి భోజనం పెట్టాలని మీకు లేదా? ఉంటే సంఘాలుగా ఉన్న వాళ్ళందరూ రేపు సండే మొదలుకొని ఎవరెవరు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ మీ దగ్గరకు వస్తారో వాళ్ళకి మీ సహాయాలని వాగ్దానాల రూపంలో తెలియజేయండి. తెలియజేసిన తర్వాత మీరు కొంత సమయాన్ని తీసుకొని నవంబర్ తండ్రి గారి పుట్టినరోజు లోపు
మీరు ఉచిత భోజనం కోసం, సెమినార్కి వచ్చే వాళ్ళకి ఉచిత భోజనం కోసం జైశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఎందుకంటే ప్రతి కష్టాన్ని మనం అందులోనే దాస్తున్నాం, ఆ కష్టాన్ని అందులో నుంచే మనం ఎవరికైనా ఇస్తున్నాం, చేస్తున్నాం. కాబట్టి మీరు నిజంగా ఈ మొత్తాన్ని ముందుగా సిద్ధపడి దాయగలిగితే, వాళ్ళు 6-5 మాసాల్లో సిద్ధం చేసి సమృద్ధిని చేశారండి హిజ్కియా కాలంలో. మనం ఈ 5 మాసాల్లో కష్టపడి త్యాగంగా మన ధనాన్ని దాయగలిగితే సెమినార్కి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ భోజనం పెట్టే సామర్థ్యం మనకు ఉంటుంది. అందుకేనండి ఈ మాటలు మీతో పంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సంఘాలుగా మీరు శనివారం సాయంత్రమా కనబడరు, మీరు మళ్ళీ ఆదివారం సాయంత్రం కనబడరు, మీరు ఆరాధన పేరట మీరందరూ ఈరోజు మీరు ఉంటారు కనుకనే తండ్రి గారిని రిక్వెస్ట్ చేశాను, నాన్నగారు మీరు అవకాశం ఇస్తారా మాట్లాడతాను. మంచిది నాయన కుమారుడా మాట్లాడు, ఎందుకంటే నా ఆలోచన కూడా అదే, భోజనం పెట్టాలని ఉంది, కానీ నేను ఒక్కడిని ఎలా పెట్టగలను, ఇన్ని వేల మందికి నా దగ్గర అంత ధనం లేదు కదా. అలాగే సంఘాలన్నీ కూడగడితే, మనమంతా కలిస్తే, మనమంతా మన త్యాగాలను తెలియజేయగలిగితే వాగ్దానాల రూపంలో ఈ సంఘంలో ఉన్నవాడు కూడా వాగ్దానం చేయాలి. దేనికోసం? రేపు సెమినార్లో ఉచిత భోజనం కోసం మనమంతా వచ్చే ఆదివారం నుంచి ఆ చదివే ఏదైతే ఉన్నాయో అందరివి పత్రికలు, భూతల క్రిందల మ్యాగజైన్లు, ప్రతి ఒక్కరి పేరుతో సహా ఎంత ధన సహాయాన్ని వాళ్ళు ఉచిత భోజనం కోసం ఇచ్చారో ప్రకటిస్తాం. ప్రతిదీ లెక్క మీకు తెలుసు కదా, 100 రూపాయలు ఇచ్చిన లెక్క. ఏమండి ఎంత ఖచ్చితంగా అలాంటి విషయంలో ఈ సంఘం మనం ఉంటాం అనేది మీకు తెలుసు. ఎవరితో లెక్కలు చెప్పకుండా, మనం ఏమీ చెప్పకుండా, ఏమీ చేయకుండా ఏది మిగుల్చుకోవడానికి లేదు. అలా మిగుల్చుకునే వాళ్ళం అయితే ఎంత ధైర్యంగా మేము మాట్లాడమండి. మా అకౌంట్లు చెక్ చేసుకోండి, అవసరం అయితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి, మా పేరు కొడితే ఎవరెక్కడైనా భూములు ఉన్నాయో స్థలాలు ఉన్నాయో వచ్చేస్తాయి గ్యారంటీ. కాబట్టి దేవుని పిల్లలారా, మన కోసం ఉండాలి, దాచుకోవాలన్న మనస్సులు లేవు. మనం ఈరోజు ఈ సత్యానికి స్తంభంగా మనం ఉన్నాం కాబట్టి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాలు ఆ రోజు క్రీస్తు సంఘములు అన్ని వందనాలు చెప్తున్నాయి కదా. మరి నిజంగా మనమంతా ఒకరితోనొకరు వందనాలు చెప్పుకునే వాళ్ళుగా ఉండాలి అంటే సంఘాలుగా మనమంతా కూడా ఉచిత భోజనం కోసం, పేదలకి అన్నం పెట్టడం కోసం అనేక మంది వచ్చి, వేల మంది వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనమంతా కూడా త్యాగం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. అందుకే చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట్టుకు, ఇదంతా ఈ త్యాగాలు, ఈ కష్టాలు దేనికో తెలుసండి, ఒక రాబోయే లోకం ఉంది, ఆ లోకంలో నిజమైన జీవం ఉంది, జీవితం ఉంది. ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమున ఒక మంచి పునాది తమ కొరకు వేసుకొనుటకు మేలు చేయువారు. ఈ మేలు మనం చేద్దాం, బలహీనులైన పేదవాళ్ళ కోసం మనం చేద్దాం. మేలు చేయువారును, సత్క్రియలను, ధర్మ గలవారును, ఔదార్యము గలవారు. ఔదార్యం అంటే ఏంటి తెలుసండి? సహాయపడ్డం, ఇవ్వటం. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. తమ ధనములో ఇతరులకు పాలిద్దాం. ఈరోజు ఎంతమంది అండి సహాయపడుతున్నారు? నేను రోగంతో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నానంటే ఎంతమంది తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉన్నారు? ఆ పేర్లన్నీ చదువుతున్నాం కదా ప్రకటనలో మనం. అలాంటి సంఘం, సత్యానికి స్తంభం మనం. బైబిల్లో రాయబడినట్లుగా వాక్యం వినేవాళ్ళం కాదు మనం. వాక్యంలో ఇలా ఉందని, ఆయన ఇలా చేయాలని దేవుడు చెబితే అలా చేసేవాళ్ళుగా ఉన్నవాళ్ళం మనం. కనుక నిజంగా దేవుడు మెచ్చే యథార్థవంతులైన క్రైస్తవులుగా ఉందాం. ఆయన మెప్పు కావాలి కదండి, మనుషుల మెప్పు మనకు అక్కర్లేదు. అందులో యేసుప్రభు వారు కుడి చేతి వైపు ఉన్న వారిని చూసి ఒక మాట అన్నాడు ఆయన, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన ఆ మహాలోకాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకు ప్రభువా అని అంటే, మీరు నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టారనే పదంతోనే ప్రారంభించాడు చూడండి ఆయన. నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టితిరి అంటే, ఆకలి ఉండడం ఏంటి, భోజనం పెట్టడం ఏంటి అంటే, ఎంతోమంది పాపం ఆకలితో దేవుని సేవ కోసం వస్తుంటే, సెమినార్కి ఇంతమంది వస్తుంటే, వాళ్ళు చాలామంది ఇబ్బందులతో, సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలతో వాళ్ళు వెనకడుగు వేస్తుంటే, అలాంటి వాళ్ళందరినీ పిలిచి మీరు అంత అన్నం పెడితే, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెడితే, అందుకే యేసుప్రభు వారు అన్నారు, నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు అన్నం పెట్టారు కనుక పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కనుక మనం కూడా సంఘాలుగా భోజనాలు పెట్టేవాళ్ళుగా ఉందాం. ఇదే నా అభ్యర్థన, నా విజ్ఞాపన మీ అందరి విషయంలో. ఏమండి, అందరిలా లోకంలో డబ్బును దాచుకునే మూర్ఖులం కాదు మనం. ఏదో సంఘాల ద్వారా డబ్బులు అడుగుతున్నారండి, ఈ పనికిరాని చెత్త మాటలు, పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే ప్రతి దానికి దేవుని దగ్గర ఒక లెక్క ఉంది. ఏంటి ఆ లెక్క?
మనం ఎవరికి ఖర్చు చేస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఎంత వస్తుంది, ఎంత చేస్తున్నాం దేవుడు అడగడా? మీరు చెప్పే మాటకి దేవుడు లెక్క అడుగుతున్నాడు. ప్రతి మాటకి సమాధానం చెప్పాలి నాకు అన్నాడు. ఆఫ్టర్ ఆల్ మాట గాలిలో విడిచిపెట్టే మాటకే దేవుడి దగ్గర లెక్క ఉన్నప్పుడు మనం దేవుని కోసం చేస్తున్న ఈ పరిచర్య ధర్మాలు, ఉపకార ధర్మాల విషయంలో లెక్క ఉండదు అనుకున్నారా? ఉండాలి అంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి ఏమన్నాడు? మన ధనంలో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉందాం, మన కష్టంలో ఇతరులకు సహాయపడేవాళ్ళుగా ఉందాం, ఆకలితో ఉన్న వాళ్ళకు భోజనం పెట్టేవాళ్ళుగా ఉందాం. దాని ద్వారా 2026 సెమినార్ ఎంత అద్భుతంగా జరగబోతుందో అన్నది సంఘాలుగా మీ అందరూ ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే మీలో సత్యం ఉంటే, మీరు సత్యానికి స్తంభంగా మీరు ఉంటే, మీరు బలంగా మీరు ఉంటే, ఖచ్చితంగా సంఘాలుగా మనమంతా కలిస్తే సెమినార్కి ఉచితమైన భోజనాన్ని మనం పెట్టుకోగలం. వచ్చిన వాళ్ళకి మంచి ఆహారాన్ని మనం సిద్ధం చేసి అంతకంటే విలువైన సమృద్ధిగా దేవుని యొక్క అపారమైన జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించి మనం ఈ సమాజంలోనికి పంపగలమండి. ఏమండి, ఈరోజు సంఘాలు పెట్టుకున్న వాళ్ళు, ఈరోజు బయటికి వెళ్ళి పరిచయం చేస్తున్న వారందరూ ఆ సెమినార్లకు వచ్చిన వాళ్ళని మర్చిపోకండి. 40 ఎన్నో జాతీయ సదస్సు నాన్న ఇది రేపు జరగబోయేది? 41 అనుకుంటా. అంటే ఇప్పటికి ఇంచుమించు జైశాలు గారి విప్లవాన్ని ఆరంభించిన తర్వాత 40 సంవత్సరాలు. ఏమండి, 40వ జాతీయ సదస్సు, 41వ జాతీయ సదస్సు మనం అంటే 40 సెమినార్లు మనం పెట్టామంటే ఈ సెమినార్లకు వచ్చిన ఎంతోమంది దైవ సేవకులుగా మారారండి, ఎంతోమంది బలపడ్డారండి, ఎంతోమంది నాయకులుగా మారారండి. ఈరోజు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నవాళ్ళు, డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు, ప్రిన్సిపల్స్గా ఉన్నారు. అడగండి వాళ్ళందరినీ. ఒకప్పుడు పెట్టిన ఎప్పుడో సెమినార్లు, గుంటూరులో జరిగే సెమినార్కి, విశాఖపట్నంలో జరిగిన శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన సెమినార్కి, నిడదవోల్లో జరిగిన సెమినార్కి, ఏమండి ఎన్నో సెమినార్లకు వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే కదండి గొప్పవాళ్ళు అయ్యారు, సత్యాన్ని తెలుసుకున్నారు. ఏమండి, ఇలాంటి సెమినార్లకు మనం ఇంకా భవిష్యత్తులో ఎన్నో పెట్టాలి అంటే ఎక్కువ మంది రావాలి అంటే ఉచితంగా మనం ఆహారాన్ని సమృద్ధిగా వాళ్ళకి పెట్టగలమా? పెట్టగలం. మీరు అనుకుంటే, మీరందరూ సహకరిస్తే. ఆ రోజు ఆసియా సంఘాలు, యూరోప్ సంఘాలు పౌలు గారికి ఎలాగైతే సహకరించారో మీరు కూడా సహకరించండి. మీకు కలిగినది. ఏమండి, ఈ వారం నేను 10,000 ఇవ్వగలిగాను, వచ్చే వారం 2,000 ఇస్తానండి, ఆ పై వారం నేను 3,000 ఇస్తానండి, లేదంటే 300 ఇస్తానండి. ఇలా మీరు అప్పటి వరకు మీ వాగ్దానాల వరకు తెలియజేసి, మీరు మాకేమి ఇవ్వనవసరం లేదు, వ్యక్తులకి డైరెక్ట్గా మీరేమి ఇవ్వనవసరం లేదు. మీరు సంఘంగా కూడుకొని ఆ సంఘంలో కలిగిన అమౌంట్ అంతా డైరెక్ట్గా సంఘానికి సంబంధించిన ట్రస్ట్కి ఒకవేళ మీరు పంపగలిగితే వచ్చిన వాళ్ళందరికీ ఉచిత భోజనం అనేది మనం ప్రారంభించడానికి ఒక గొప్ప సదవకాశంగా దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. అలా చేస్తే ఆశీర్వాదం మనకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి, మన పిల్లలకు కూడా ఉంటుంది. ఇది కావాలా? అలాంటి దీవెనలు మనకి కావాలండి. మనకు అటువంటి దీవెనలే కావాలి. కనుక అలాంటి దీవెనలు పొందే నిజమైన సత్యానికి స్తంభమైన సంఘాలుగా మీరందరూ కూడా మారాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ విషయంలో ప్రేరేపించి ప్రోత్సహించి రాబోయే జాతీయ సదస్సులో మనం అనుకున్న కార్యక్రమాన్ని సాధించేవాళ్ళుగా మనం ఉండాలని వేడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీ అమూల్యమైన కృపను బట్టి మేమందరం కూడా తండ్రి ఒక నిర్ణయానికి ఈ సార్వత్రిక క్రీస్తు సంఘాలుగా మేము సిద్ధపడ్డాం తండ్రి. వచ్చే ఆదివారం నుంచి ఎంతోమంది సిద్ధపడబోతున్నారు ఉచితంగా భోజనాలు వచ్చిన వాళ్ళకి, మీ పేరట వచ్చిన వాళ్ళకి భోజనం ఇవ్వడానికి తండ్రి. మీ పేరట వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే వాళ్ళు ప్రతిఫలం పొందుతారని మీరు మాటిచ్చారు తండ్రి. అలాంటిది భోజనమే 5 రోజులు మేము పెట్టగలుగుతా ఉంటే తండ్రి, మీరు ఎంతగా మమ్మల్ని దీవించబోతున్నారో అది మాకు తెలుసు. కనుక మేము అనుకున్న ఈ మహా కార్యక్రమాన్ని సాధించుటకు తండ్రిగా మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించవలసిందిగా మిక్కిలి వినయంతో మా విజ్ఞాపనలన్నింటినీ మీ సన్నిధిలో పెడుతూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.